ప్రకృతి సర్వభూత సమత్వేన నిర్వైరేణ ప్రసంగతః బ్రహ్మచర్యేణ మౌనేన స్వధర్మేణ బలీయసా. 8th శ్లోకం. యదృశ్యయోపలబ్ధేన సంతుష్టో మితభుక్ మునిః వివిక్త శరణః శాంతో మైత్రః కరుణ ఆత్మవాన్. తాత్పర్యము భాష్యము శ్రీల ప్రభుపాద రచించారు. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసరి గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ బిలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతుడికి జయ. సో ఈరోజు భగవంతుడు మనకు కృష్ణ భక్తుల స్పెషల్ గా చెప్తున్నారు. కృష్ణ భక్తుల లక్షణాలు లక్ష్యం అనేది మనకి ఈరోజు టైటిల్ చూస్తాం. భక్తి యోగమును నిర్వహించినప్పుడు మనుజుడు ఎవ్వరి ఎడను వైరము లేకుండా ఫస్ట్ స్టార్ట్ చేసింది చూడండి భగవంతుడు. కృష్ణ భక్తుడు భక్తి యోగం చేస్తున్నప్పుడు ఎవ్వరి పట్ల వైరం ఉండద్దు. అంటే అజాత శత్రువు. సపోజ్ నా లోపల ఫలానా అయిన పట్ల నాకు కొంచెం అంటే మేబీ 100% ఉండకపోవచ్చు. ఫలానా విజయ్ ప్రభు అంటే ఒక 50% మంచిగా 50% చెడు ఉందనుకోండి. ఆ 50% నా లోపల ఆయన పట్ల ద్వేషము విరోధ భావము. కానీ కృష్ణ భక్తుడు ఉండొచ్చు. మనం ఇప్పుడు అందరం బిగినర్స్. కొందరు నచ్చొచ్చు, నచ్చకపోవడం అంటేనే శత్రుత్వం. కానీ కృష్ణ భక్తుల లోపలనంట ఎవ్వరి పట్ల వైరం ఉండదు. వాళ్ళు మన ఇంట్లో కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, బిజినెస్ లో కావచ్చు. బిజినెస్ కూడా కాంపిటేటర్ వేరు, వైరం శత్రుత్వం వేరు. శత్రుత్వం ఉండదు. బిజినెస్ లో మనం బాగుపడాలనుకోవాలి, కానీ వాడు సర్వనాశనం కావాలని వాడు కూడా డెవలప్ కానీ భగవంతుడు లక్ష్యం అందరికీ ఇవ్వాలి, ఆయురారోగ్యాలు అందరికీ ఇవ్వాలి, కృష్ణభక్తి అందరికీ రావాలా, అందరము బాగుపడాలి, అందరము డెవలప్ అవ్వాలి. అది అందు గురించి ఏమంటారు, సర్వేజనం సుఖినో. కాబట్టి ఎవరు మరి అందరి సుఖాన్ని కోరుకున్నటువంటి వైరం ఎట్లుంటుంది? ఒకటి పట్ల వైరం ఉందంటే వాడు మనకంటే తక్కువ ఉండాలా, వాడు మనకంటే ఎప్పుడు కింద స్థాయిలో ఉండాలా అని అనుకుంటే అందుకే ఎవరి పట్ల ఫస్ట్ థింగ్ నేను అనే ఆత్మ ఈ దేహము పట్ల వైరం ఉండదు. నేను నా దేహము ఇద్దరు కలిపి ఒకే మార్గంలో వెళ్ళాలి. అదేవిధంగా ఎప్పుడైతే నా దేహము నేను అనే ఆత్మ మార్గంలో వెళ్ళింది అనుకోండి, అంటే అలా వెళ్ళడం అనేది ముందు ముంచండి. నేను అనే ఆత్మ భగవంతుడి అంశ కాబట్టి భగవంతుడు సమదర్శి, అందరినీ సమంగా ప్రేమిస్తాడు. ఎప్పుడైతే భగవంతుడు అందరినీ సమంగా చూస్తాడు, సమంగా ప్రేమిస్తాడు అనుకున్నప్పుడు, నేను భగవంతుడి అంశ అని నేను చెప్పుకుంటున్నప్పుడు, భగవంతుడి అంశ నేను అన్నప్పుడు మరి భగవంతుడికి ఏం లక్షణాలు ఉన్నాయో నాకు అవే ఉండాలి. సపోజ్ ఎగ్జాంపుల్, నా ఈ మొత్తం శరీరంలో సపోజ్ నాది ఓ పాజిటివ్ అనుకుందాం, ఓ పాజిటివే. ఈ శరీరంలో ఎక్కడి నుంచి బ్లడ్ తీసినా ఓ పాజిటివ్ వస్తుందా? ఒక దగ్గర ఓ పాజిటివ్, ఒక దగ్గర బి పాజిటివ్, లేకుంటే ఓ నెగిటివ్ ఏమైనా వస్తుందా? రాదు. ఎక్కడ నా మొత్తం బాడీలో టాప్ టు బాటమ్ ఎక్కడ తీసినా సేమ్ వస్తుంది. మరి నేను భగవంతుడి అంశ అనుకున్నప్పుడు భగవంతుడి లక్షణాలే నా లోపల ఉండాలి, ఉండట్లేదు. ప్రాబ్లం భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవడం వల్ల ఈ దేహము త్రిగుణాలతో ఉంది కాబట్టి అది డిఫర్ అవుతుంది. కాబట్టి భగవంతుడు మొట్టమొదటి ఇక్కడ స్టార్ట్ చేసి వైరం ఉండొద్దు. ఎవరి లోపల ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఫలానా భక్తుడి పట్ల నాకు పడదు ప్రభుజు,
పలానా ఆయనతో నేను మాట్లాడ ప్రభుజీ, ఆయనతో నాకు జమాయించదు ప్రభుజీ అంటే మనం ఇంకా భక్తులు ఎక్కడున్నామో చూసుకోండి. ఈ స్థితికి ఎదగండి. నంబర్ 2, ఎవరితోనూ సన్నిహిత సంబంధములకు లేకుండా, ఇక్కడ ఏంది అర్థం అవ్వట్లేదు నాకు. ఎవరితో వైరం ఉండొద్దంట, ఎవరితో క్లోజ్ కూడా ఉండొద్దంట. మరి ఇది ఎట్లా? సన్నిహిత సంబంధములు కూడా లేకుండా ప్రతి జీవిని కూడా సమభావంతో గాంచవలెను. సన్నిహిత సంబంధాలు లేకుండా ఎలా ఉంటాం అనేది భాష్యంలో చూద్దాం. అంటే దాని మీనింగ్ ఇంటర్నల్ గా ఏముంది అనేది. బ్రహ్మచర్యము అవలంబించవలను. ప్రతి ఒక్కరు కూడా మాతాజీస్ కానీ ప్రభుజీస్ కానీ బ్రహ్మచారిగా కావాలి. అరే ప్రభుజీ ఇప్పుడు గృహస్థలం కదా, బ్రహ్మచారి ఎలా కాగలుగుతాం? ఏ బ్రహ్మచారి అంటే భగవంతుడు కృష్ణ భగవానుడు, ఆయన ఎటర్నల్ బ్రహ్మచారి. కృష్ణ భగవానుడు బ్రహ్మచారి, విష్ణువు బ్రహ్మచారి. మరి భగవంతుడికి 16,108 మంది భార్యలు, ప్రతి భార్యకు 10 మంది పిల్లలు. మరి ఆయన బ్రహ్మచారి ఎట్లా? ఇక్కడ మీనింగ్ ఏంటంటే భగవంతుడు మైథున సుఖానికి అతీతుడు. కేవలం ఆయన పిల్లలు గర్భం దాల్చారు వాళ్ళ భార్యలంటే భగవత్ సంకల్పంతో వాళ్ళకు పిల్లలు పుట్టారు, మనలా కాదు. ఒకటి బ్రహ్మచర్యం అంటే ఆ విధమైనటువంటి స్థితికి ఎదగాలన్నమాట. మన యొక్క దేహం యొక్క సుఖాన్ని, మైథున సుఖానికి అతీతం కావాలి. గంభీరునిగా ఉండవలను. దేవదేవునికి ఫలమును అర్పించు స్వధర్మమును నిర్వహించవలను. సో ఫలము అంటే ఏదో మనం ఒక 50 రూపాయలు తీసుకో అరటిపళ్ళు కొనుక్కొచ్చి ప్రభుజీ నేను ఫలాలను రోజు అర్పిస్తున్నా, లేకపోతే రోజు ఒక యాపిల్ అర్పిస్తున్నా, లేకపోతే డ్రై ఫ్రూట్స్ అర్పిస్తున్నా, అది కాదు. మనము కష్టపడి సంపాదించే మన సంపాదన అంతా కూడా భగవంతుడికి అర్పణగా ఉండాలి. మరి ఏదైనా మన తెలివి, మన శక్తి, మన ధనము, వాట్ ఎవర్ మనం మన దగ్గర సంపాదిస్తున్నామో భగవంతుడికి ఒకటే వేడుకోవాలి. ప్రభు, నా ఇంద్రియ సుఖానికి ఉపయోగపడద్దు, నా వైఫ్ ఇంద్రియ సుఖాలకు ఉపయోగపడద్దు, నా పిల్లల ఇంద్రియ సుఖాలకు, వాళ్ళు అనే ఆత్మ సుఖానికి, అంటే ఆ భగవంతుడి యొక్క అంశ కాబట్టి. సపోజ్ ఎవరన్నా ఎగ్జాంపుల్ కాలు కొట్టేసిండ్రు, ఓకే, కాలు కొట్టేసిన తర్వాత ఇవాళ రేపు లేటెస్ట్ టెక్నాలజీ కాలు పెడుతున్నారు కదా, కానీ ఆ న్యాచురల్ కాలుకు ఈ కాలుకి ఏం తేడా ఉంటుంది? ఈ కాలుకు నా స్పర్శ ఉండదు, నా ఇదేమన్నా ఎంజాయ్ చేయగలుగుతుందా కాలు? మనం బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకుంటాం, తర్వాత తీసేస్తాం, పడుకునేటప్పుడు తీసేస్తాం కదా. సో కాబట్టి దానికి మన దేహంతో ఏం సంబంధం ఉండదు. సంబంధం ఉంటుందా? ఉండదు. అదేవిధంగా మనము భగవంతుడితో మనం మనకు సంబంధం ఉంటుంది. మరి ఆత్మ ఎట్లయితే ఈ దేహం ఎక్కడి వరకు కాలు కొట్టేశారో అక్కడి వరకే ఫుల్ ఫ్లెడ్జ్ గా ఈ దేహంతో స్పర్శ కానీ అన్ని కూడా సంబంధం ఉంటుంది. మిగతాది మామూలు ఆర్టిఫిషియల్ సంబంధం ఉండదు. కాకపోతే అది మనకు కోఆపరేట్ చేస్తుంది నడవడానికి, చేయడానికి. అలానే ఈ దేహము భగవత్ సేవకు కోఆపరేట్ చేయాలి. ఎట్లయితే ఆర్టిఫిషియల్ లెగ్, హ్యాండ్ మనకు కోఆపరేట్ చేస్తుందో, కేవలం అని మనం పెట్టుకుంటే తొడుక్కుంటే వస్తుంది, తీసేస్తే. అలానే ఈ దేహంతో మనకు అటువంటి బంధం ఉండాలి. ఈ దేహం మనము భగవంతుడి సేవకే ఉపయోగపడదు. తనంతట తాను ఏమన్నా నేను నీ నుంచి వెడలిపోను, నీతో అటాచ్ అయి ఉంటా అంటదా కాలు? తీసేస్తే వెళ్ళిపోతుంది. అలానే ఈ దేహంలోంచి మనం వెళ్ళడానికి, ఉండడానికి మన ఇష్టం ప్రకారం ఉండాలి. ఈ దేహంతో అలా అటాచ్మెంట్ మనం పెంచుకుంటున్నాం కదా. అప్పుడు దేవదేవునికి ఫలమును అర్పించు స్వధర్మమును నిర్వహించాలి. మన ప్రతిదీ భగవంతుడికి అర్పణగా అయి ఉండాలి. నెక్స్ట్, పూర్ణ శ్రద్ధతో భక్తి యోగం నందు నెలకొని కృష్ణ భక్తుడు సర్వజీవుల ఎడ సముడై ఉండవలను. సర్వజీవులు భగవంతుడికి 16,108 భార్యలు ఎంత ప్రియమో, భగవంతుడికి సీతమ్మ వారు ఎంత ప్రియమో, ప్రజలందరూ కూడా అంతే ప్రియము భగవంతుడికి. చూడండి, భగవంతుడు పాండవులకు కష్టం వచ్చిందంటే తన భార్యను వదిలేసిండు, పాండవుల దగ్గరికి వెళ్ళిపోయింది. మొత్తం అక్కడే ఉన్నాడు, వాళ్ళని మొత్తం కష్టాల్లోంచి కడ తీర్చే వరకు. లాస్ట్ కు యుద్ధం అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఇంకా వాళ్లకు రాజ్య పట్టాభిషేకం అయిపోయి వస్తుంటే కుంతి మహారాణిని కోరిక కోరుకు అంటే ఆమె ఏం కోరిక కోరుకున్నది?
ప్రభు నాకు ఈ సుఖాలొద్దు, ఇంకా తిరిగి నాకు కొంగుబట్టి నాకు ఇంకా కష్టాలనివ్వు. అరే ఇదేంటి? భగవంతుడు స్వయంగా కోరుకో అంటే కష్టాలను కోరుకుంటారు ఎవరన్నా? మనమైతే కోరుకోం. కానీ కుంతిమారని కష్టాలను కోరుకుంటున్నాడు. ఎందుకు? ప్రశ్న. ప్రభు కష్టాలుంటే నువ్వు నీ సంపత్తి, భార్య, బిడ్డలను వదిలేసావు. నీ తల్లిదండ్రులు వదిలేసావు. మా దగ్గర ఉన్నావు. సుఖం వచ్చింది, రాజ్యాన్ని ఇచ్చావు, నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు లేనటువంటి సుఖం ఎక్కడిది? నీ ఉండి మాకు తినడానికి లేదు, అడవుల్లో ఉన్నాము, కానీ ఆనందంగా ఉన్నాం. అన్నీ ఉన్నాయి, నువ్వు మమ్మల్ని వీడి వెళ్ళిపోతుంటే చాలా దుఃఖంతో ఉన్నాం. సో ఇమ్మీడియట్ గా భగవంతుడు మళ్ళీ ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజ్ని బ్రహ్మాస్త్రం నశింపజేయడానికి వచ్చింది. మళ్ళీ ఉత్తర పరిగెత్తుకుంటూ వచ్చింది వారి దగ్గరికి, భగవంతుడి దగ్గర. ప్రభువు రక్షించండి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు సముడు. మనందరం కూడా భగవంతుడి అంశ అనుకున్నప్పుడు అందరినీ సమదృష్టితో చూడాలి. ఒకరు నావారు, ఒకరు పరాయి వారు అంటే మీరు ఆత్మ దృష్టిలో లేనట్టు, దేహము దృష్టిలోనే ఉన్నట్టు. నెక్స్ట్, అనేక రకములుగా జీవజాతులున్నను భక్తుడు మాత్రం బాహ్య తొడుగులను గాంచబోడు, దేహమందు వసించున్న ఆత్మని అతడు గాంచను. ప్రతి జీవాత్మయు దేవదేవుని అంశయే గనుక అతడెట్టి భేదమును గాంచబోడు. విఘ్నుడగు భక్తుని దృష్టి అదియే. నిజమైనటువంటి తెలివి, నిజమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి భక్తుడు ని ఎలా గుర్తించవచ్చు అంటే, ఆ భక్తుడు ప్రతి నో మాతాజీ, నో ప్రభుజీ, నో చిల్డ్రన్, లేకుంటే ప్రతి జీవకోటి 84 లక్షల జీవకోటిని, 84 లక్షలు అనేది ఈ దేహాలు, దేహానికి ఉన్నటువంటి చైతన్యము వేసి గుర్తుపెట్టుకోండి. 84 రకాల ఆత్మలు కాదు, ఆత్మ ఒకటే రకం. ఇప్పుడు నా దేహం మొత్తం ఎలా అయితే ఒకటే రక్తం గ్రూప్ ఉంటుందో, మనందరం భగవంతుడి యొక్క అంశ. కానీ మన కోరికలకు అనుగుణంగా భగవంతుడు మన లోపల త్రిగుణాలతో కూడుకున్నటువంటి దేహాన్ని ఇచ్చాడు. నాకు తామసిక గుణం ఎక్కువ ఇష్టం అనుకోండి. తామసిక గుణానికి లక్షణాలు ఏంటి? సోమరితనము, నిద్ర, అలసత్వము, ఎవరి మాట వినకపోవడము, తన సుఖము, పని చేయకున్నా పర్వాలేదు కానీ సుఖం కావాలి. పని చేయడు తామసిక్, కూర్చునే దగ్గర రావాలా ఎక్కడికి వెళ్ళి. మరి అటువంటి వాడికి సత్వగుణం సెట్ కాదు, తామసిక గుణం. తామసిక గుణం ఏంటంటే వీటిని శాంక్షన్ చేస్తారు. తామసిక గుణంలో ఆటోమేటిక్గా క్లాస్ వింటా ఉంటారు, పడుకుంటారు. క్లాస్ నడుస్తూనే ఉంటుంది, పడుకుంటారు. జపం చేస్తారు, పడుకుంటారు. మంగళారతి బలవంతంగా లేస్తారు, లేచి ఆరతి జరుగుతూ ఉంటుంది, పడుకుంటూ ఉంటారు. అది తామసిక. ఫస్ట్ థింగ్ లేవరు, బ్రహ్మముహూర్తంలో లేవట్లేదు అంటే అర్థం చేసుకోండి, నేను తామసిక గుణంలో ఉన్నాను. ఓకే, బ్రహ్మముహూర్తంలో లేస్తారు కొంతమంది, పని చేస్తూ ఉంటారు, అది రాజసిక గుణం. బ్రహ్మముహూర్తంలో లేవడం దేనికి? భగవంతుని సేవించడానికి. స్పెషల్ గా బ్రహ్మముహూర్తంలో వీలైనంత తక్కువ ఈ దేహ కర్మలు చేయాలి. స్నానానికి 5 నిమిషాలు, అంటే ఈ దేహాన్ని ఏదైతే శుభ్రమే అనుకోని వాటెవర్, తర్వాత మళ్ళీ ఇప్పుడు రజోగుణం, ఇప్పుడు చేయండి గంట సేపు బాత్రూమ్. రజోగుణంలో వెళ్ళండి బాత్రూమ్ కు గంట, అసలు అంతసేపు కేటాయించదు మామూలుగా, దాన్ని కూడా తగ్గించాల. అరే మనకి ఇచ్చిండే 24 అవర్స్, 24 అవర్స్ లో మీకు వీలవుతే మీరు ఓకే అనుకుంటే సెకండ్ రోజు మనందరికి హాలిడే అనుకుంటా, ఆ రోజు టైం మేనేజ్మెంట్ ఒక ప్రజెంటేషన్ ఇస్తారు. మీరందరూ ఓకే అంటే ఒక టైం సెట్ చేసి ఎలా మనం మనకు భగవంతుడు ఇచ్చినటువంటి డివైన్ గిఫ్ట్ టైం, ఆ టైంని మనం ఏ విధంగా ఉపయోగిద్దాం అనేది. కాబట్టి భక్తుడు ప్రతి ఒక్కరు, నేను చూడట్లేదు, నేను ఎవరిని పాయింట్అవుట్ అంటే మనము ఆ గుణంలో లేము. భగవంతుడి అంశ కాకుండా మనం భౌతిక అంశలాగా వ్యవహరిస్తున్నాం. భౌతిక అంశ అంటే త్రిగుణాలు, ఈ భౌతిక ప్రకృతి నేను అని జీవిస్తున్నాం, ఆత్మగా జీవించట్లేదు. ఓకే, నెక్స్ట్, విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణుడు శునకము, ఏనుగు లేదా గోవు నడమ భక్తుడు లేదా పండితుడు ఎటువంటి భేదమును గాంచడని భగవద్గీత ఎందుకు తెలుపబడింది. దేహము కేవలము బాహ్య ఆచ్ఛాదనము మాత్రమే అని, నిజమునకు ఆత్మ దేవదేవుని అంశయేనని అతడు ఎరిగి ఉండుటే అందుల కారణము.
భక్తుడు ఏ జీవితోనూ శత్రుత్వమును కలిగి ఉండడు, కానీ దీని భావము అతడు అందరితోనూ కలిసిపోవునని కాదు, అది నిషేధింపబడింది. అప్రసంగత అనగా ఎవరితోనూ సన్నిహిత సంపర్కమును కలిగి ఉండకపోవుట అని భావము. భక్తునికి తన భక్తి యోగ నిర్వహణతోనే సంబంధము కనుక తన లక్ష్య పురోగతికై అతడు కేవలము భక్తులతోనే కలియవలెను. ఇతరులతో కలియవలసిన అవసరం అతనికి ఏమాత్రము లేదు. ఎవ్వరిని శత్రుభావంతో గాంచకున్నను అతని వ్యవహారములన్నీను భక్తి యోగమునందు నెలకొనిన వారితోనే సంబంధము కలిగి ఉండుట అందులకు కారణము. చాలా అద్భుతమైనటువంటి పారాగ్రాఫ్ ఇది. సో దీంట్లో మనకు భగవద్గీత 5వ అధ్యాయము 18వ శ్లోకము, దాంట్లో అద్భుతంగా ఏంటి ఆ శ్లోకము? విద్యా వినయ బ్రాహ్మణే గవిహస్తిని. భగవంతుడు అక్కడ మనకు ఆ ఫోటో పెట్టండి, ఎవరైనా వీలవుతే ఆ ఫోటోలో మనం ఫోటో చూపిస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. విద్యా వినయ సంపన్నుడైనటువంటి అంటే ఎవరు? భక్తులు. భక్తుల్ని ఎలా మనం చూడొచ్చు అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. వినమ్రులైన పండితులు యథార్థమైన జ్ఞానము కలవారగుటచే. మరి మనందరము 3వ స్కందం 2వ భాగము భగవద్గీత 3-4 సార్లు కంప్లీట్ చేశాము. మరి ఇప్పుడు నాకు జ్ఞానం వచ్చింది అంటే మనకు ఆల్రెడీ భగవద్ధామం వెళ్ళాలా, భగవంతుని ప్రాప్తి, భగవంతుని పొందాలి అనుకునే వాళ్ళు సో వినమ్రులు. చైతన్య మహాప్రభు ఏమన్నాడు? తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. తృణము గడ్డి పొరక కంటే కూడా తను గడ్డి పొరక్కున్నటువంటి వినయ విధేయతలు మనకు ఉండాలి. తర్వాత చెట్టుకున్నంత ఓర్పు ఉండాలి. అమానిన మానదేన, ప్రతి ఒక్క భక్తుడు ఇతరుల నుంచి గౌరవాన్ని ఎప్పుడు పొగడ్తలను, గౌరవాలను, సన్మానాలను ఐదర్ ఓరల్ గా నోటి ద్వారా పొగడ్తలు గాని, చేతల ద్వారా షాళ్ళు గప్పి సన్మానాలు గాని దయచేసి ఎక్స్పెక్ట్ చేయకండి. ఎవరైనా చేస్తానా ప్రభుజీ దాని వల్ల నాకు నష్టం జరుగుతుంది. ఒకసారి సన్మానం చేస్తే నెక్స్ట్ టైం కూడా సన్మానం కోరుకుంటాం. ఒకసారి ఏమైనా పొగిడితే మన మైండ్ అదే అలవాటు అవుతుందండి. ఇతరుల నుంచి పొగడితేనే కోరుతుందండి. సపోజ్ ఎవరైనా పొగడకపోతే వాళ్ళ పట్ల మనకు వైరం పెరుగుతుంది. కాబట్టి చైతన్య మహాప్రభు అంటున్నాడు ఎవ్వరితో కూడా అటువంటి. కానీ మనం ఏం చేయాలా? మన ధర్మం, స్వధర్మం ఇతరులను స్తుతించాలి, ఇతరుల లోపల మంచిని పొగడాలి, ఇతరులకు గౌరవం ఇవ్వాలి, ఇతరులను సన్మానం చేయండి. అది నీ ధర్మం. ఎట్లయితే గాలి యొక్క ధర్మము, గాలి ఏం చేస్తుంది? రోడ్డు మీద మల్లెపూల దగ్గర నుంచి గాలి వెళ్తే మల్లెపూల వాసనను తీసుకుపోతుంది, దాని ధర్మం. కొంత దూరం వెళ్ళిన తర్వాత అదే పూల మార్కెట్ పాడైన పూలని చెత్త దగ్గర వేస్తారు. అది పువ్వులే, కానీ నీళ్ళతో కలిసి మురికి వాసన వస్తుంది, చెడు వాసన. చెడు వాసనను కూడా తీసుకుపోతుంది. అంటే గాలి మంచిని మోస్తుంది, చెడు మోస్తుంది, దాని ధర్మం అది. కానీ ఇక్కడ మానవుల ధర్మం ఏమంటారు? మానవులు కాకుండా మానవులలో కృష్ణ భక్తుల యొక్క ధర్మము కేవలము మనము విద్యా వినయ సంపన్నులైనటువంటి బ్రాహ్మణులు చాలా పండితులు ఉంటారు. వాళ్ళని, గోవుని, ఏనుగుని, శునకాన్ని, శునక మాంసము తినేటువంటి చండాలుని కూడా సమదృష్టితో చూడమంటున్నాడు. సమదృష్టి అంటే ఆత్మదృష్టి. ప్రతి ఒక్కరిని ఆత్మగా భావించి, మరి ఆత్మగా భావించాలి అంటే మనం ఏ స్థితిలో ఉండాలా? ఆత్మానుభవ స్థితిలో ఉండాలి. నేను ఆత్మని అని నువ్వు ఫీల్ అయినప్పుడు ఎదుటి వారిని ఆత్మగా చూస్తాం కదా. నువ్వే దేహం అనుకున్నప్పుడు ఇతరులను కూడా దేహమే చూస్తాం. ఈమె మాతాజీ అంటే స్త్రీ దేహము, ఈయన ప్రభుజీ అంటే పురుష దేహము, లేకుంటే ఇది ఏనుగు, ఆ శరీరాన్ని చూస్తున్నావు. ఇది కుక్క, కుక్క యొక్క డ్రెస్ చూస్తాం. కానీ నిజమైనటువంటి భక్తుడు దాని లోపల ఉంటుంది. ఆ ఫోటో ప్రభుజీ శ్లోకం కాదు నేను అన్నది. విద్యా వినయ సంపన్నే అనేది ఫోటో మనకు భగవద్గీతలో ఒక ఫోటో ఉంది కదా. సో ప్రతి ఒక్కరిని ఏ విధంగా ఆ ఫోటో పెట్టారు, అది పెట్టారు. సో ఇక్కడ ఇంకేమంటారు? అందరితో క్లోజ్ గా కూడా ఉండడు అంటున్నాడు. ఎవరు? భక్తుడు.
అదే విధంగా ఎవరిని ద్వేషించొద్దు, ఎవరితోనూ శత్రుభావంతో గాంచకునను. అతని వ్యవహారములన్నీ కూడా భక్తి యోగమునందు నెలకొన్న వారితోనే సంబంధము కలిగి ఉండటము. అంటే ఇక్కడ ద్వేషం ఉండొద్దు, అట్లా అని వాళ్ళతో క్లోజ్ గా కూడా ఉండొద్దు. ఎందుకు? వాళ్ళు భౌతిక లౌకికమైనటువంటి కార్యక్రమాల్లో ఫుల్ బిజీ ఉంటారు. ఎప్పుడు చూసినా కొందరు తామసిక మనుషులతో మనము సాంగత్యం చేసామనుకోండి, వాళ్ళు ఏమంటారు, మీ ప్రభుజీ అట్లనే చెప్తారండి, పడుకోవాలి, పడుకోకపోతే ఎట్లా నడుస్తుంది, పొద్దున మనం 6 గంటలకు లేచి 7, 8 గంటలకు పూజ చేయొచ్చు. అదే రజోగుణంలో ఉన్నాడు, మీ ప్రభుజీ కంటే మస్తు, ఆయన సన్యాసి అయిపోయింది, ఆయన పని పాట లేదు, ఎప్పుడు ఇది చెప్తాం, మనకు పని లేదా, మన పిల్లలు లేరా, పిల్లలు మస్తు డబ్బులు సంపాదించాలండి. ఎందుకు? డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనం పని చేయాలి. నాకు చాలా బిజినెస్ ఉంది, ఓకే, నో ప్రాబ్లం. మీరు రజోగుణం నుంచి సత్వగుణం చెయ్యొద్దనట్లేదు భగవంతుడు. భగవంతుడి యొక్క దినచర్య కూడా ఉంది. బ్రహ్మముహూర్తంలో భగవంతుడు కూడా భగవంతుని తనను తాను ధ్యానం చేసేవాడు. కాబట్టి మనం బ్రహ్మముహూర్తం ఏదైతే 3 to 6 మన యొక్క సంపూర్ణ భక్తి యోగ కార్యక్రమాలు అయిపోవాలి. ఏంటది? భగవంతుడి సాధన అయిపోవాలా, భగవంతుడి మంగళారతి అయిపోవాలా, మన ప్రేయర్స్ అయిపోవాలా, భగవంతుడి నైవేద్యం. అట్లా మనది అయిపోయిన తర్వాత 6, 7 తర్వాత ఓకే, ఫ్యామిలీ పర్సన్ ఉన్నాడు, ఫ్యామిలీ యొక్క పిల్లల్ని కానీ ఇంకేదైనా చూసుకున్న తర్వాత డ్యూటీ. ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఏది ఉన్నా కూడా మాక్సిమం 7 to ఈవినింగ్ 6 or 7 ఈ కాలంలో ప్రభుజీ కష్టం అంటే 7 to 7, 12 hours వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ డూ. అంతకంటే ఎక్కువ నీకు తీసుకుంటే ఇంకా నువ్వు ఏం చేస్తావు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. 7 to 7 ఓకే, యూ అలొకేట్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఆర్ అదర్ సంథింగ్. మీరు ఒకవేళ 3 to 7 కంప్లీట్ భగవంతుడికి కేటాయించండి. 2 hours భగవంతుడి జపం, 1 hour భగవంతుడి భాగవతం, 1 hour భగవంతుడి యొక్క ఆరతి అనుకోండి, లేకుంటే మాత ప్రిపరేషన్ అనుకోండి. భగవంతుడు అడుగుతుంది మార్నింగ్ 4 hours, ఈవినింగ్ 7 అయిపోయింది, కరెక్ట్ 7 to 8 ఇంకొక 1 hour, 5 hours, మళ్ళీ 8 to 10 లోపల పోనీ మీ ఫ్యామిలీలో ఏమైనా డిస్కస్ చేయాలా, లేకుంటే ఏమైనా మాట్లాడుకోవాలా, పిల్లలతో మాట్లాడాలా, చేసుకోండి. 24 hours లో భగవంతుడు అడుగుతుంది. ఇంకా మీకు ఈ మిగతా టైంలో కూడా భగవంతుడు ఏమంటాడంటే, ఈ 5 hours మీరు భగవంతుడికి కేటాయించాలి అనుకున్నప్పుడు మీరు లౌకికమైనటువంటి వ్యక్తులతో ఫోన్లు మాట్లాడటము, వాట్సాప్లు కానీ ఇంకా వీడియో కాల్స్ కానీ ఇవి చేశారనుకోండి, ఈ 5 గంటలు వాళ్ళు తీసేసుకుంటారు. మిగతా మనం డే టైంలో కూడా సరే, ఆఫీస్ పని చేసేటోళ్ళు ఆఫీస్కు డెడికేటెడ్ పని చేయాలి. ఆఫీస్లో కూడా ఒకవేళ కొంతమంది భోజనం చేస్తారు, లౌకిక వ్యక్తులతో టైంపాస్ గా భోజనం చేయకండి. ప్రసాదం ఎవరు తీసుకుంటారో యూ క్యాన్ మింగిల్ విత్ దెమ్, అక్కడ కూడా భగవత్ చర్చ చేయండి. లేకుంటే ఆఫీస్లో సమ్ టైమ్స్ కొంతమంది రిఫ్రెష్మెంట్ కొరకు వాకింగ్ వెళ్తారు, దెన్ యూ కెన్ యూటిలైజ్ దట్ టైం, ఐదర్ గో ఫర్ చాంటింగ్ ఆర్ లేకుంటే భక్తుల సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా వెళ్ళండి. లేదు ప్రభు మా ఆఫీస్లో మా దగ్గర ఎవరు ఉండరు, ఓకే, మీరు ఒక్కరే కొంచెం భగవంతుడి యొక్క కథామృతం వినండి. ఒక హాఫ్ అన్ అవర్ రిలీఫ్ కావాలి, వర్క్ సో జస్ట్ అట్లా వాక్ వెళ్ళండి, లేకుంటే సైలెంట్ గా ఉండి భగవంతుడి వినండి, లేకుంటే హాఫ్ అన్ అవర్ భగవంతుడి ఒక బుక్ తీసుకొని చదవండి. అప్పుడు మీరు డైరెక్ట్ భగవంతుడితో సాంగత్యం తీసుకున్న వాళ్ళు అవుతారు. మీ ఆఫీస్లో కానీ మీ బిజినెస్ దగ్గర ఎవరు భక్తులు లేరు, నో ప్రాబ్లం. మీరు డైరెక్ట్ భగవంతుడి కథామృతం గురువు గారి యొక్క ప్రవచనం వినండి. అప్పుడు గురువు గారితో సాంగత్యం అయినట్టు అవుతుంది. వాణి భగవంతుడి యొక్క కథ అమృతాన్ని వింటున్నాం. వ్యక్తులతో మనకేముంది? బిజినెస్ కొరకు భౌతిక వ్యక్తులతో ఆఫీస్లో పనిచేసేటప్పుడు తప్పదు. మన ఎలోన్ గా ఉన్నప్పుడు ఎందుకండి ఆ టైం వేరే ఫోన్లు చేయటం, అది ఇది ఎందుకు టైంపాస్ మాట్లాడు, అది ప్లాన్ చేయొచ్చు కదా, మన చేతుల్లో లేదా. అది క్లోజ్ గా వైఫ్ తో కూడా క్లోజ్ గా దేంతోని భగవంతుడి యొక్క సంబంధంతోనే వైఫ్ తో ఉండాలి, పిల్లలతో ఉండాలి. అప్పుడే మీ యొక్క రిలేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అప్పుడే ఇద్దరు భగవంతుడి దగ్గర వెళ్ళాలనుకుంటారు, ఇద్దరు కూడా వైరాగ్యంతో ఉంటారు, భర్తతో క్లోజ్గా ఉంటారు, అట్ ది సేమ్ టైం డిస్టెన్స్ కూడా ఉంటారు. ఎందుకు? భగవంతుడు పిలిచినప్పుడు భర్త కంటే ఫస్ట్ ప్రియారిటీ భగవంతుడు. భగవంతుడు ఏం చేస్తాడు? విడగొడతాడా? ఇద్దరిని కలిపే రమ్మంటాడు భగవంతుడు. అప్పుడు ఇంకా ఎక్కువ మనకు అవకాశాలు ఎక్కువ, వాళ్ళతో క్లోజ్గా ఉండే వైరం రాదు. ఎందుకు? ఇద్దరు నేర్చుకున్నారు అనుకోని, భార్య భర్తను ద్వేషించొద్దు, భర్త భార్యను ద్వేషించొద్దు, ఇంకా రోజు పోట్లాట్లు ఎక్కడ వస్తాయి? అది తెలియకనే మనము వైరం క్లోజ్గా ఉంటాము.
భగవంతుడిని పక్కకు జరిపి మనం క్లోజ్. ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి. నెక్స్ట్, బ్రహ్మచర్యం అంటే భక్తుడు బ్రహ్మచర్యం పాటించవలెను. బ్రహ్మచర్యం అనున్నది మైథున సుఖం నుండి పూర్తి విరమణ కోరదు. కేవలం భార్యతో సంతృప్తి చెందుటయు బ్రహ్మచర్య వ్రతం క్రిందే వచ్చును. ఏది ఏమైనను మైథున సుఖం వర్జించుటే ఉత్తమోత్తమ నియమము, అది అత్యంత వాంఛితము. అది సాధ్యం కానిచో భక్తుడు ధర్మానుసారంగా వివాహమాడి భార్యతో ప్రశాంతంగా జీవించవచ్చు. సో భగవంతుడు ఇక్కడ చెప్పదు. అందు గురించే 25 years బ్రహ్మచర్యంలో నేను గృహస్థాశ్రమం భార్యతో నా లిమిటేషన్ ఏంటి, నేను భార్యతో ఎంతవరకు ముందుకెళ్ళొచ్చు, భార్యతో నా యొక్క బంధము అనుబంధం ఏంటి అనేది నేర్చుకోవాలి. మైథున సుఖం అంటే కేవలము ఆ యొక్క శుద్ధాత్మలు వెయిటింగ్ చేస్తున్న ఆత్మలని గర్భధాన సంస్కారము ద్వారా ఈ లోకానికి తీసుకురావడానికి మాత్రమే భార్యతో శరీర సంబంధం ఉండాలా. అదర్వైజ్ భార్యతో ఆత్మ సంబంధమే ఉండదు. దాని కొరకు చెప్తున్నాడు. బ్రహ్మచర్యం లైఫ్ టైం పాటించలేరు. 25 years తర్వాత తల్లిదండ్రులు ఇమ్మీడియట్ గా 30-35 దాకా పెండింగ్ పెట్టకండి. ఎందుకంటే వాళ్ళ యొక్క అన్లెస్ అంటిల్ ఒకసారి 25 అయిపోయింది, పిల్లలు అమ్మాయి గాని అబ్బాయి గాని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారనుకోండి, వాళ్ళు ఫుల్ అటెన్షన్ తో భగవంతుని సేవ చేయలేరు. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తారు. అదే వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది అనుకోండి, ప్రశాంతంగా వాళ్ళు భర్తతో భార్యతో కలిసి ఉండి భగవంతుని అద్భుతంగా సేవించగలుగుతారు. వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉండాల. కేవలం ఒక స్త్రీ దేహాన్ని, స్త్రీ ఆత్మ కాదు, ఆత్మ అంతా కూడా శక్తే. ఆత్మ నా పురుష కాదు, స్త్రీ కాదు. ఆత్మ స్వరూపంలో ఏంటి? భగవంతుడి యొక్క తటస్థ శక్తి. సో అట్లా చూస్తే శక్తి అన్నప్పుడు స్త్రీయే. సో నోబడీ ఈజ్ పురుష. పురుష ఈజ్ కేవలం భగవంతుడు. గోవిందం ఆది పురుషం. గోవిందుడు కృష్ణుడు విష్ణు ఒక్కడే పురుషుడు, మిగతా అంతా కూడా శక్తి. ఈ భౌతిక ప్రపంచంలో దుర్గాదేవి శక్తి, ఆధ్యాత్మిక ప్రపంచంలో రాధారాణి లేదంటే సీతమ్మ వారు లక్ష్మీ శక్తి. సో వేర్ ఆల్ శక్తి యొక్క విస్తరణ. మనం వాళ్ళ యొక్క సేవకులం. ఇక్కడ దుర్గా, అక్కడ ఆధ్యాత్మిక. వీఆర్ నాట్ పురుష. కానీ ఇక్కడ మనం పురుషుణ్ణి నేను అని అహంకారంతో వీఆర్ నాట్ ఎట్ ఆల్ పురుష, వీఆర్ నాట్ ఎట్ ఆల్ స్త్రీ. అంటే వాళ్ళు కూడా స్త్రీ శక్తి యొక్క విస్తరణ. శక్తి ద్వారా భగవంతుని సేవించడానికి కొరకే మనం ఇక్కడ జన్మ తీసుకున్నాము. ఇక్కడ జన్మ అయిపోయిన తర్వాత వైకుంఠ గోలోక వెళ్ళినా అక్కడ కూడా వీఆర్ శక్తి. అంటే దయసి డ్రెస్ మరి మీరు అనొచ్చు, ప్రభుజీ గోలోకంలో దే ఆర్ లైక్ కృష్ణ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏంటి? భగవంతుడు శక్తిమంతుడు, శక్తిమంతుడిని సేవిస్తాడు. అక్కడ కూడా పురుష డ్రెస్ ఇచ్చి భగవంతుని సేవించడానికి. నెక్స్ట్, భక్తుడైన వాడు అనవసరంగా మాట్లాడరాదు. రాసుకోండి బుల్లెట్స్ లాగా. భక్తుడి నోట్లోంచి మాట వెళ్ళిందంటే మూడవ వ్యక్తి గురించి, మన ఇద్దరం ఉన్నాం, మూడో వ్యక్తి గురించి నెగటివ్ కామెంట్స్ దాదాపు మానేయండి. అనవసరం. ఆఫీస్ లో ఉన్నామా, ఆఫీస్ గురించి మాట్లాడండి. మిగతాది కొన్నిసార్లు చాలా సార్లు టైంపాస్ ఏం చేస్తారంటే, ఎవరో కొంచెం పని చేయలేదనుకోని ఆయన ఎగతాళి చేయటం, ఆయన గురించి ఎక్కువ నెగిటివ్. మన అవసరం కాదు. ఆయన పని చేయకపోతే ఆయన బాస్ మాట్లాడతారు. సో దట్ ఈస్ నాట్ మై బిజినెస్. మై బిజినెస్ నా కొలీగ్ గురించి నేను కామెంట్ ఒకవేళ చేయాలనుకుంటే పాజిటివ్ కామెంట్, సార్ ఈజ్ వండర్ఫుల్ అఫీషియల్, లేకుంటే ఆయన గురించి మంచి చేస్తాడు, లేదా ఆయన పనికిరాను సార్, ఆయన ఇది సార్ అది సార్. సో దట్ ఈస్ నాట్ మై బిజినెస్. ఒకవేళ ఎవరైనా ట్రై చేస్తే సార్ సారీ సార్, సో నేనైతే ట్రై చేస్తా అట్లా, సార్ ఆయన గురించి నాకు చెప్పకండి సార్, నా ముందర చెప్పకండి, నా లోపల ఏమైనా నెగిటివ్ అంటే చెప్పండి, ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్. సో అవి నేను సరిదిద్దుకుంటాను. ఆయన గురించి ఆయన ముందటున్నప్పుడు, స్పెషల్లీ నేను ఆయన ఉన్నప్పుడు చెప్పకండి. ఈ మే ఫీల్, ఆయన పిలవండి, ఆయన డైరెక్ట్ చెప్పండి ఏమైనా ఉంది. సో నా నెగిటివ్ చెప్పండి, స్పెషల్గా నా పాజిటివ్ కూడా నాకు చెప్పకండి. నాకు అహంకారం వస్తుంది, అరే మీరు చాలా మంచిగా అది చేస్తారు. నో, నేను ఇంకా కూడా నా లోపల ఎన్నో తప్పులు ఉండొచ్చు, చేయలేకపోతుండొచ్చు. ఈవెన్ నా భక్తిలో కూడా నేను చాలా తప్పులు చేస్తుండొచ్చు. నేను కూడా మిమ్మల్ని ప్రభుజీ ఇలా అనిపించింది, గురువులను అడుగుతూ ఉంటాను, మహారాజ్ నాదేమన్నా తప్పులుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాను. తప్పులు 100% ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా నా లోపల ఎన్నో డెవలప్ చేసుకునేవి చాలా ఉన్నాయి. సో ఐ హావ్ టు ఇంప్రూవ్. ఇవన్నీ రాత్రి చదువుతా ఉంటే నాకు అసలు బిల్డర్ అనిపించారు. ఇన్ని స్ట్రిక్ట్ గా ఇంకెన్నో పాటించలేకపోతున్నాను. వీటన్నిటిని మన మాట అంటే లైక్ దాని శపథం తీసుకోవాలి. ఎస్, ఐ హావ్ టు టేక్ ఓత్ టు, అంటే నేను మీకు చెప్పే ముందు ఐ హావ్ టు ఫాలో దిస్ ఇన్స్ట్రక్షన్స్. అర్థమైందా?
సో భక్తుడైన వాడు అనవసరంగా మాట్లాడద్దు. గంభీరుడైన వానికి ప్రజల్పమునకు సమయం ఉండదు. అతడు ఎల్లప్పుడూ కృష్ణ భక్తి భావంలో తలమునకలై ఉండును. అతడెప్పుడు మాట్లాడినను కృష్ణుని గురించే మాట్లాడును. మౌనమను దాని భావము. మనుజుడు మాట్లాడకూడదని కాదు, అతడు అప్రసంగము చేరాదనియే దాని భావము. కృష్ణుని గురించి పలుకుటయందు అతడు అమితోత్సాహమును కలిగి ఉండవలెను. ఇచ్చట వర్ణింపబడిన మరి ఒక ముఖ్యాంశము స్వధర్మము అనున్నది. శ్రీకృష్ణ భగవానుని నిత్య సేవకునిగా వర్తించుట లేదా కృష్ణ భక్తి భావనలో పనిచేయుట అని దాని భావము. ఇక బలియస అనగా సమస్త కర్మల ఫలములను దేవదేవునికి అర్పించుట. భక్తుడెన్నడును తన ఇంద్రియ భోగార్థము పనిచేయడు. తానేది అర్జించినను భుజించినను వనరించినను భక్తుడు దానినంతటిని శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థమే అర్పణ కావించును. ఇది భక్తుడి లక్ష్యాలు. భక్తుడు ఏం చేస్తాడు? ప్రతిదీ భగవంతుడికి ప్రీత్యర్థము. సో భగవత్ ప్రీత్యర్థము అంటే ఆత్మ కోరుకునేది భగవత్ ప్రీత్యర్థము, దేహం కోరుకునేది తన ప్రీత్యర్థము. ఈ దేహము సపోజ్ ఇంకొక దేహానికి జన్మనిచ్చింది అనుకోండి, ఆ దేహం ప్రీత్యర్థము. ఇంకొక దేహము నాకు ఎనీ రిలేషన్, మేబీ భార్య ఉండొచ్చు, తల్లిదండ్రులు ఉండొచ్చు, అన్న తమ్ముళ్ళు ఉండొచ్చు, ఇంకేదైనా రిలేషన్ లో నాకు సంబంధం ఏర్పడింది అనుకోండి, నేను నా సంబంధం దేహముతో ఆ దేహానికి ప్రసన్నమయ్యేట్టుగా, దేహాన్ని సుఖపెట్టే విధంగా మాటలు గాని మనసా వాచ కర్మణ ఆ దేహాన్ని సంతృప్తి పరిచేట్టుగా ఆనందాన్ని ఇచ్చేటువంటి కర్మలు చేయకూడదు. నేను చేయవలసింది నేను ఆత్మ అనుకున్నప్పుడు ఇతరులను కూడా ఆత్మగా చూడాలా. పరమాత్మ భగవంతుడు కాబట్టి నా యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఆ పరమాత్మని ప్రసన్నం చేయడము. అంటే ఆ భగవంతుడు ఎంతో మంది మన చుట్టూ ఆత్మలు ఉన్నాయి. ఈ ఆత్మలు భగవంతుడికి దగ్గరికి కాలేకపోతున్నాయి. వీలైనంత మటుకు ఈ భగవంతుడి నుంచి దూరం వెళ్తున్నటువంటి ఆత్మలను భగవంతుడికి దగ్గర చేయాలి. లైక్ ఎగ్జాంపుల్, ఈ వరదల్లో ఎవరన్నా కొట్టుకొని పోతున్నారు అనుకోండి, వాడికి తెలియకుండా, ఇప్పుడు చిన్న పిల్లలైతే గాబరతో గడ్డకు రావాల్సింది అటు వెళ్తా ఉంటాడు, అటు వెళ్ళిండంటే అంతే సార్. అర్థమైందా? సో కాబట్టి మనం ఏం చేయాలి? వాళ్ళని వీలైనంత త్వరగా ఒడ్డుకు చేర్చడానికి ప్రయత్నం చేయాలి. సో మనందరి డ్యూటీ కూడా భగవంతుడు చెప్తున్నాడు, ఎవరైతే భగవంతుడి దగ్గరికి రాలేకపోతున్నారో వాళ్ళందరినీ దగ్గరికి చేర్చడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మనకు భగవంతుడు ఏమంటాడంటే, మనము వాళ్ళలాగా అయిపోకూడదు. సో వాళ్ళని మనలాగా చెయ్యాలి అంటే భగవంతుడు ఇక్కడ అనవసరంగా మాట్లాడకూడదు అన్నాడు. ఓకే, ఇది మనకు ఉపదేశామృతంలో ఒక శ్లోకంలో చెప్పారు. ఏంటది? అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్రహ జనసంగస్య లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి. ఉపదేశామృతము రూప గోస్వామి వారు రాశారు 2వ శ్లోకంలో. అది వీలైతే ఫ్యూచర్ లో దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. దాంట్లో ఏమంటానంటే 6 మానవుడు పాటించవలసినటువంటి కర్మల గురించి మనకు చెప్తున్నారు. 6 ఎవరైతే పాటిస్తారో వాళ్ళ భక్తి ముందుకు వెళ్తుంది. పాటించరో వాళ్ళ భక్తి నాశనం అవుతుంది. ఫస్ట్ది ఏంటి? అవసరమైన దానికంటే ఎక్కువ తినడము లేదా అవసరమైన దానికంటే ఎక్కువ ధనాన్ని కూడబెట్టడం. నాకు ఎంత అవసరమో, లైక్ కారు మనం గాలి కొట్టించడానికి వెళ్తాం, దాంట్లో ఆల్రెడీ వాడు ఇవాళ రేపు మిషన్ ఉంది 40, పూర్వకాలము మిషన్ లేదు, డైరెక్ట్ పెడుతుండే. వాడు కంట్రోల్ చేయలేదనుకో హమ్మని వెళ్ళిపోతుంది కదా. అప్పుడు వాడిని అనేం లాభం? మనకు 1000, 2000, 3000 టైర్ ట్యూబ్ ఖతం అయిపోతుంది. సో కాబట్టి ఇవాళ రేపు అందులో మెషినరీ వచ్చింది కాబట్టి అది ఆటోమేటిక్ ఆగిపోతుంది. సో కాబట్టి ఇక్కడ మనం కూడా అవసరమైన దానికంటే ఎక్కువ తినకూడదు. తింటే ఏమవుతుంది? అజీర్ణం అవుతుంది, స్టమక్ ప్రాబ్లం. అదేవిధంగా అవసరమైన దానికంటే ఎక్కువ ధనాన్ని కూడబెట్టొద్దు. ఎవరి కొరకు? ఫ్యామిలీ కొరకు. ఒకవేళ భగవంతుడే అవసరమైన దానికంటే ఎక్కువ ఇస్తే దాన్ని మనకి ఇక్కడ ఏమంటున్నాడు? భక్తుడు దానిని అంతటిని శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే అర్పణ కావిస్తాడు. భగవంతుడికి ఏం చేస్తాడు? తానేది అర్జించినను భుజించినను వనరించినను భగవంతుడికి
దాన్ని అర్పిస్తాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, పొందడానికి శక్యం గాని భౌతిక వస్తువుల కోసం ఎక్కువగా శ్రమపడడు. 3, లౌకిక విషయాలను గూర్చి అనవసరంగా మాట్లాడు. ఇది నేను మా ఆఫీస్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అందరూ గ్రూపులుగా టీ బ్రేక్లో లేదంటే లంచ్ బ్రేక్లో వాకింగ్ వెళ్తారు, టీ టైంలో కలుస్తారు. ట్రై చేస్తే అక్కడ నాకు సంబంధించిన ఒక్క మాట కూడా ఉండదు. అందుకొచ్చే మాక్సిమం నేను మా కృష్ణప్రభు వీళ్ళకి తెలుసు అనుకుంటా బహుశా. మాక్సిమం నేను టీ దగ్గర ఫస్ట్ మనం టీ తాగం. టీ తాగడానికి వెళ్ళము, దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం అక్కడ. సో వాకింగ్ వెళ్ళినా అక్కడ బహుశా అబ్జర్వ్ చేసి ఉంటారు. మనం ఏమి చర్చిస్తాం ఎంతో బెనిఫిట్. ఈ రోజు నుంచి అందరం పనికిరాని మాటలను అరికడదాం. బిజినెస్ లో కానీ, ఇంట్లో కానీ, ఫోన్లు చేసినా, స్పెషల్లీ మాతాజీలు జపం చేయలేకపోవడము. చాలా మంది లేస్తున్నారు కానీ జపం మాత్రం 1, 2 మాలనే అవుతున్నాయి. ఎందుకు అనేది అర్థం కావట్లేదు. అంటే ఇలా మన సమయం అంతా ఫోన్లలో, వాట్సాప్లలో చాలా సమయం. ఈవెన్ హౌస్ దాన్ని ఏమంటారు, హౌస్ హోల్డ్ మాతాజీస్ కూడా చాలా మంది 16 మాల రాత్రి 10, 11 అంటున్నారు. మరి పొద్దున మళ్ళీ లేవడం మాత్రం దీంట్లో చూస్తున్నాను 4 o'clock, 5 o'clock, 5 to రాత్రి 10, 11. హౌ మెనీ అవర్స్? 12 ప్లస్ 5 అంటే దాదాపు 18 అవర్స్ పనిచేస్తే బాడీ రెడీగా ఉంది. కానీ 18 అవర్స్ లో 2 అవర్స్ భగవంతుడికి చాంటింగ్ చేయలేకపోయినంటే మీరే ఆలోచించండి ఎంత సమయం మీరు ఎలా వేస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ చూడండి, ఇవి కూడా అధిక ప్రయాస లేకుండా దేనిని ఆర్జించగలడో దానితోనే భక్తుడు సంతృప్తి చెందవలెను. అధిక ప్రయాస అంటే భారవాహి, భారాన్ని మోసేవాడుగా మారకండి, సారాన్ని గ్రహించేవాడుగా మారండి. ఆ అలవాటు ఏమవుతుందంటే నెక్స్ట్ లైఫ్ లో మనము రజోగుణము తమో గుణాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఈ లైఫ్ లోనే మనమందరం కూడా అట్లీస్ట్ కేవలం సత్వ, మన లోపల తమో గుణాన్ని పారదోలండి, లోపల నుంచి తరిమివేయండి, రజోగుణాన్ని తరిమివేయండి, కేవలం సత్వగుణాన్ని మాత్రం పెట్టుకోండి. సత్వ నుంచి శుద్ధ సత్వానికి మనం ప్రమోట్ కాగలుగుతాం. లైక్ ఎగ్జాంపుల్, మనము అమెరికా వెళ్ళాలా, ఫారిన్ కంట్రీ వెళ్ళాలా, అన్ని మన అబ్బాయి దగ్గరికి వాడు అవి తీసుకురా ఇవి తీసుకురా అంటే పిండి వంటలు పచ్చళ్ళు అన్ని తీసుకొని పోయినాం. అక్కడ మనకు తెలియదు, ఫస్ట్ టైం వెళ్తున్నాం, ఫుల్ లగేజ్ తీసుకుపోతున్నాం, వాడు కూడా మనకు చెప్పలేదు. అన్ని నేను ఒక్కడిని వెళ్తున్నా అనుకుందాం, 40 కిలోలు 50 కిలోలు పెట్టుకున్నాం. ఎయిర్పోర్ట్లో అన్ని అసలే టైం లేదు, లేట్ అయిపోయింది. అక్కడ వాడు 20 kgs అన్నాడు అనుకుందాం, మిగతా 20-30 కిలోలు చెత్తలాడు పడే అంటాడు. పడేస్తామా లేదా? లేదు సార్ చాలా కష్టపడి నేను చేసిన సార్, కుదరదు సార్ అంటే మా టికెట్ క్యాన్సిల్ అవుతుంది పో అమ్మాట. కాబట్టి నేను ఇక్కడ అమెరికా వెళ్ళడానికే ఇదంతా ఎంతో కష్టపడి పాపం షాపింగ్ అని ఎన్నో అన్ని ఏవి కావాలో పెట్టుకో, టైం లేదు, ఫ్లైట్ టైం అవుతుంది, నీ ఫ్లైట్ ఒక్కసారి వాళ్ళ టైం ఉంటుంది, దాని లోపల ఎంటర్ కావాలి, తర్వాత ఇంకా మనం ఎంటర్ కానియాలి. అవునా కదా? సో మనం అప్పుడు ఏం చేస్తాం, అక్కడ ఏది వెళ్తే టకా తీసేసి ఫస్ట్ వెళ్ళిపోవడం ఇంపార్టెంట్. అలానే గుర్తు పెట్టుకోండి, మన టైం కూడా ఎప్పుడు అయిపోతుంది అదైతే టైం ఉంది తెలియదు. కాబట్టి ఈ టైం అయ్యే లోపలనే తమోగుణ రజోగుణ పక్కన పడేయండి, సత్వగుణ ఈ లక్షణాలు అలవాటు చేసుకోండి. దీనికే భగవంతుని మనం కోరికలు కోరుతాము, మళ్ళీ భారాన్ని మోయమని, భారాన్ని నెత్తి మీద ఎత్తమని కోరుతా ఉంటాం. ఒకసారి ఒక ఆవిడ కట్టెలు, పూర్వకాలం కట్టెలు, ఇప్పుడు కూడా కొంతమంది కట్టెలు అమ్ముకొని బతుకుతూ ఉంటారు ఊర్లలో. ఆమె అడవికి కట్టెలు, రోజు కట్టెలు కొట్టి తీసుకొని వస్తుంది, సాయంత్రం తీసుకొచ్చి పొద్దున అమ్ముతుంది, అమ్మేసి మళ్ళీ డే టైంలో వెళ్తున్నారు. సో ఆవిడ ఆ రోజు అనుకోకుండా ఎక్కువ కట్టెలు దొరికాయంట. సో పర్లేదు లేక 2 రూపాయలు ఎక్కువ వస్తాయని కట్టెలు ఎక్కువ మోస్తుంది, పెట్టుకున్నది కట్టుకున్నది, అక్కడ ఎవరో ఎత్తిండ్రు వస్తుంది. మార్గ మధ్యంలో ఆమె మెల్లమెల్లగా, ఆ రోజు స్పీడ్ లైట్ వెయిట్ ఉంటే స్పీడ్గా పోతాం, వెయిట్ ఎక్కువ మెల్లంగా అయిపోయింది, లేట్ అయింది, ఎక్కువ కట్టెలు అత్యాశ. ఇక్కడ ఏమన్నారు, అధిక ప్రయాస అంటే ఎక్కువ సంపాదించాలని ఎక్కువ కట్టెలు జమ చేసుకుంది, వెళ్తుంది. ఆమె మధ్యలో ఆమె పడిపోయింది. ఇంకా ఆమె లేపడానికి ప్రయత్నం చేస్తే లేవలేకపోతుంది, ఎంతో మందిని చూస్తా ఉంది.
ఎవరు రాలేరు, చీకటి అవుతుంది, లేడీ వయసులో ఉంది, జంగల్ క్రూర మృగాలు ఉన్నాయి, దొంగలు ఉంటారు. ఆమె భయపడుతూ ఇంకా భగవంతుని, హే భగవంతుడా, ఇక నన్ను ఈ స్థితిలో ఒక ఒంటరిగా ఉన్న స్త్రీని రక్షించే బాధ్యత నీదే ప్రభు, నన్ను రక్షించు ప్రభుజీ అని చెప్పేసి ఏడుస్తూ, తపస్సు చేయలే, ఏడుస్తూ వేడుకున్నదండి. భగవంతుడు, అయ్యో నా బిడ్డ ఏడుస్తుందని చెప్పేసి భగవంతుడు వైకుంఠం నుంచి వచ్చాడు. వచ్చి, ఏంటమ్మా, ఏం కావాలమ్మా? ఎవ్వరు లేరు ప్రభుజీ అక్కడ. ప్రకటమైతే, ప్రభు మీరు దేవుడు పంపించినట్టు వచ్చారు, ఈ కట్టెల మోపును నా నెత్తి మీద పెట్టండి. భగవంతుడే స్వయంగా వచ్చినప్పుడు సుధామకు గద మొత్తం ద్వారక ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అలా భగవంతుడు తలుచుకుంటే, నాకు ఇటువంటి మీరెవరో భగవంతులా అని అనిపిస్తున్నాడు, అసలు ఈ కష్టాలు లేకుండా నన్ను కడతీర్చండి అంటే భగవంతుడు ఆమెకు డైరెక్ట్ వైకుంఠం కూడా ప్రసాదించాడు. కానీ ఏమన్నది, ఆ మోపుల్ని ఆ కట్టెల మోపుని నా నెత్తి మీద ఎత్తమన్నది. మరి మనందరం కూడా ఆ స్థితిలో ఉన్నాం. నా బిజినెస్ డెవలప్ కావాలా, నా పిల్లల బిజినెస్ డెవలప్ కావాలా, నా పిల్లలు టెంపుల్కి రాకున్నా పర్వాలేదు కానీ బాగా చదువుకోవాలా, అటే పోవాలా. గాలికి అందరూ అలా కొట్టుకొని పోవాలా అనుకుంటా ఉన్నారు. దయచేసి భగవంతుడికి దగ్గర రావాలని మనం కోరుకుంటూ ఉండాలి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, భారవాహి, అధిక ప్రయాస లేకుండా దేనిని అర్జించగలడో దానితోనే భక్తుడు సంతృప్తి చెందవలను, అవసరానికి మించి అతడు భుజించరాదు. ఇందాక అనుకున్నాం కదా, అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్రహ. ప్రజల్పాలు అనవసరం మాటలు, అనవసరం మాటలకు ప్రభుపాదుల వారు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తాడు. కప్ప, ఈ వర్షాకాలంలో కప్పలు ఏమంటుంటాయి, బెకబెక బెకబెక అరుస్తూ ఉంటాయి సాయంత్రం వర్షం పడగానే. అప్పుడు కప్పలు దేనికి ఆహారం? పాములు. పాములకు సౌండ్ వినబడుతుందంట, అంతే. ఆ సౌండ్ తో ఎక్కడ ఉంది అని వెళ్తుందంట. కప్ప ఏమని అరుస్తుందని ప్రభుపాద్ చెప్తారు, పాము గారు మీరు ఎక్కడున్నారో నేను రెడీగా ఉన్నాను, పాము గారు మీరు ఎక్కడ ఉన్నారు, నేను రెడీగా ఉన్నాను, నన్ను వచ్చి భుజించండి అని కప్ప అరుస్తూ ఉంటుందంట. అదే విధంగా ఆచార్యులు చెప్తారు, మన నోట్లోంచి భగవంతుడిది కాకుండా వేరే ప్రజల్పాలు, ఇతర భౌతిక విషయాలు మనం మాట్లాడినామంటే కప్పగద మృత్యువుని, మృత్యుదేవత రండి నన్ను హరించండి అన్నట్టుగా మనం కూడా మృత్యుదేవుని ఆహ్వానిస్తున్నట్టు. అవసరానికి మించి అతడు భుజించరాదు. ఏకాంతమున జీవించుచు అతడు సర్వదా మననశీలుడును, శాంతుడును, మైత్రిభావం కలవాడును, కరుణామయుడును, ఆత్మవంతుడును అయి ఉండవలెను. సో చూడండి, మైత్రిభావము, కరుణామయుడు, ఆత్మవంతుడు. సో ఏకాంతమున, ఏకాంతము ఇన్ ది సెన్స్ ఇక్కడ మనం సొసైటీలో ఉంటున్నాము, కానీ సొసైటీలో ఉంటూ వాళ్ళలాగా మనం జీవించకపోవడము, మనము భగవంతుడు పేర్కొన్న విధంగా మనము జీవించడము, అంటే భగవత్ సంబంధిత విధంగా జీవించే విధానాన్ని ఏకాంతము. భౌతిక సంబంధంగా మనం ఒక్కరంగా ఉన్నా, నేను ఒక్కడే ఉన్నా, కానీ అన్ని కూడా భౌతిక ఆలోచనలు, భౌతిక ఫోన్లు మాట్లాడితే మనము భౌతిక వ్యక్తుల మధ్యలో జీవించినట్టు. ఏకాంతంగా ఉండడం అంటే అందరిలో ఉంటాము, కానీ అక్కడ నేను భగవంతుడి కొరకు మాట్లాడతాను. భగవంతుడి సాంగత్యము ఎవరైతే ఇవ్వలేరో వాళ్ళతో వైరం ఉండదు, వాళ్ళ ప్రేమతోనే హరే కృష్ణ బస్ నా అంత నేను ఉండడం జరుగుతుంది. దేహదారులు ఎల్లరూ పని చేయుచు లేదా జీవికను సంపాదించుకొనుచు దేహ అవసరమును చూసుకొనవలను. భక్తుడు కేవలము అవసరమైనంత సంపాదన కొరకే పని చేయవలను. ఆ సంపాదనతోనే అతడు సర్వదా సంతృప్తి చెంది ఉండవలెను. చాలా అద్భుతం. అవసరమైనంత. ప్రభుజీ మా పిల్లలు, అరే మీరు ఒక్కసారి ఈ ఫార్ములా ట్రై చేయండి. పిల్లల గురించి వాళ్ళకి కావాల్సింది ఎడ్యుకేషన్కు వాళ్ళకి ఎంతైతే అవసరమో నేను యాజ్ అ ఫాదర్ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, మంచి సంస్కారం ఇవ్వాలి. ఎడ్యుకేషన్ ఇన్ ది సెన్స్ వాళ్ళకు భౌతిక, ఆధ్యాత్మిక రెండు ఎడ్యుకేషన్స్ ఇవ్వాలా. వాళ్ళు పిల్లలు కాబట్టి కట్టుకోవడానికి ఐఫై నాకు తల మించిన నా స్తోమత వాళ్ళకు. ఇప్పుడు దసరా వస్తుంది, సపోజ్ 1000-2000. సో ఓకే, లేదు ప్రభుజీ వాళ్ళకి 20,000 డ్రెస్ కొనియాలి. ఇజ్ ఇట్ ఓకే? 20,000 కూడా నువ్వు గాడిదలకు పని చేయాలి, వాళ్ళకి చెప్పులు కొనియాలా, ఓకే. 200, 300, 500 మా అంటే 1000 రూపాయలు. లేదు ప్రభు మా పిల్లలు మా లెవెల్కి ఓ 10,000 డ్రెస్ 20,000ది, దానికి తగ్గట్టుగా 10,000 చెప్పులు కావాలా ప్రభుజీ. ఒక చిన్న ఫంక్షన్ పోయినా, హరే కృష్ణ
చెప్పులు పోయినాయి. మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఇంకో 10,000 సంపాదించాలంటే మీరు ప్రభుజీ క్లాస్‌కి రావట్లేదు. లేదు ప్రభు ఇయాల రేపు కొంచెం బిజినెస్ డౌన్ ఉంది ప్రభు. డౌన్ లేదు. ఎందుకంటే వీటి కొరకు ఇంకా సంపాదన. ఇంకో షాప్ ఓపెన్ చేయాలనుకుంటాను. ఇంకేదో పని చేస్తా, ఇంకేదో చేస్తాం అని మనం ఎక్స్‌పోజ్ చేస్తాం. ఫస్ట్ యాజ్ ఎ ఫాదర్ వాళ్ళకి కావాల్సిన మినిమం లెవెల్‌లో సమకూర్చండి. ప్రభుపాద వారు చెప్తారు దాన్ని ఆర్ట్ ఆఫ్ డయింగ్ లేకుంటే లివింగ్‌లో కూడా దాన్ని ఏమంటారంటే సింపుల్ లివింగ్, హై థింకింగ్. సింపుల్‌గా ఉండాల. మనకు ఓకే బట్టలు మనకు సింపుల్‌గా మరీ హైఫై అవసరం లేదు. మనకి మన స్తోమత అంటే ఎంతన్నా పెంచుకోవచ్చు. నేను ఒక ఎంప్లాయీ ఉన్నాను. ఓకే. నా డ్రెస్సింగ్ ఓ రూ. 1000 డ్రెస్ ఏసుకోవచ్చు నేను. 10,000 వేయొచ్చు, రూ. 1000 వేయొచ్చు. అర్థమైందా? సో, కాబట్టి నాకెంతైతే నా దగ్గర ఒకవేళ డబ్బు ఏదైనా ఉందంటే ప్రభుపాదకు వాళ్ళ గురువుగారు చెప్తారు. నీ దగ్గర ఒకవేళ డబ్బొస్తే బుక్స్ ప్రింట్ చెయ్యు, బుక్స్ పంచు. నా దగ్గర డబ్బొస్తే భగవత్ ప్రచారానికి, భగవంతుడి సేవకు నిన్న కూడా చెప్పడం జరిగింది. నా దగ్గర డబ్బుంది. భగవంతుని సేవకు మంచిగా అలంకారం గాని, భగవంతుడి డ్రెస్‌లకు గాని, లేకుంటే భగవంతుడికి నేను ప్రియమైన వాళ్ళు కావాలంటే భగవత్ ప్రచారానికి, భగవంతుడి భక్తులకు ప్రసాదం పెట్టడానికి, లేదంటే భగవద్ భక్తులు ప్రచారానికి వెళ్తుంటే, ఆ ప్రచార కార్యక్రమాలకు, భగవంతుడి మందిరం కడుతుంటే, భగవంతుడి మందిరాని కొరకు దానికి ఉపయోగించండి మన డబ్బుని. లేదు ప్రభుజీ అంటే నువ్వు లోబి అయితావు. లోబిలా జీవించి లోబిలాగా మరణిస్తే బ్రహ్మ రాక్షసులాగా అవుతావు అని ఆలోచించండి. తర్వాత అవసరమైనది అనవసరమైన కూడబెట్టుటకు అతడు యత్నం చేయరాదు. బద్ధ స్థితి అందున్న ధనహీనుడు ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించవలన లక్ష్యంతో ధనార్జన చేయు తీవ్రంగా శ్రమించుట సర్వదా దర్శనీయమే. అధిక ప్రయాస లేకనే అప్రయత్నంగా వచ్చేది వాటి కొరకు మనం తీవ్రంగా యత్నించరాదని కపిలదేవుడు ఉపదేశించున్నాడు. అంటే ఇక్కడ అధిక ప్రయాస లేకనే అప్రయత్నంగా వచ్చేది వాటి కొరకు తీవ్రంగా ప్రయత్నించరాదంటే చాలా మంది ఏం చేస్తారు? కష్టపడరు, ఈజీగా రావాలా, లాటరీ టికెట్ తీస్తారు, గ్యామ్లింగ్ లో పాల్గొంటారు. వాళ్ళు చెప్తారు 100 పెడితే 10,000 వస్తాయి. నేను రేస్ ₹5 టికెటే 500 వస్తుంది అంటున్నాడు. షేర్ మార్కెట్ పెట్టేది కొంచెము ఇటు అభూతం ఇట్లా అరచేతిలో చూపిస్తా ఉంటారు. సో దిస్ ఇస్ రాంగ్. నీకేం తెలివితేటలున్నాయి? దాంతో కష్టపడు, దాంతో కొద్దిగా న్యాయపరంగా సంపాదించు, ఫ్యామిలీని పోషించు, హ్యాపీగా బతుకు. పొద్దున సాయంత్రం మనం డేలో మనము కర్మయోగిలాగా, సాయంత్రం మార్నింగ్ ఈవినింగ్ భక్తి యోగిలాగా. కర్మయోగి ఎందుకంటే కర్మ చేయాలి మనం. అది కూడా భగవత్ సేవ కొరకు. ఈవినింగ్ భగవత్ సేవ, మార్నింగ్ భగవత్ సేవ, భక్తుల సేవ చేయడానికి కొరకు కర్మ చేయాలి. అర్థమైందా? నెక్స్ట్ ఈ సందర్భమున యదృశ్యయ అనే పదము ప్రయోగించబడింది. అనగా ప్రతి జీవికి నీ ప్రస్తుత దేహమున కొంత సుఖము కొంత దుఃఖము రాసి పెట్టే ఉన్నది. అది ఏ కర్మ సిద్ధాంతం అని పిలువబడును. కేవలము ధనమును కూడబెట్టడి యత్నముల ద్వారా మనుజుడు ధనార్జనము చేయగలుగుట అసాధ్యమైన విషయము. లేని ఎడల ప్రతి ఒక్కరూ ఒకే స్థాయిలో సంపత్తులు కలిగి ఉండేటివారు. కానీ సత్యమునకు ప్రతి ఒక్కరూ తమ పూర్వ నిర్దేశిత కర్మానుసారమే సంపాదన చేయగలుగుచున్నారు. భాగవతపు నిర్ధారణను అనుసరించి కొన్ని మార్లు మనము అప్రయత్నంగా ప్రమాదకర పరిస్థితులను లేదా దుర్భర పరిస్థితులను ఎదుర్కొనుచుందము. అదే విధంగా అప్రయత్నంగానే కొన్ని మార్లు వైభవోపేత స్థితులను పొందుచుందము. అటువంటిది వాటిని పూర్వ నిర్దేశానుసారము జరిగిపోవచ్చుచు పోనిచ్చుచు విలువైన కాలంను మాత్రం కృష్ణ భక్తి నిర్వహణలో వినియోగించమని మనకు ఉపదేశింపబడింది. అనగా ప్రతి ఒక్కరూ తన సహజ స్థితితోనే సంతృప్తి చెందవలను. పూర్వ కర్మానుసారము ఒకడు పేతము కానట్టి స్థితి యందు ఉంచబడినచో ఏమాత్రము కలతకు గురి కారాదు. కేవలం అతడు తన విలువైన కాలమును కృష్ణ భక్తి పురోగతికై వినియోగించవలను. కృష్ణ భక్తుల లక్ష్యం వాళ్ళు ఎప్పుడూ కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. భక్తి యోగాన్ని భగవత్ ప్రీత్యర్థము నిర్వహించడానికి ప్రయత్నం చేస్తారు. భక్తి యందు పురోగతి భౌతిక స్థితిపై ఆధారపడదు. చూడండి ప్రభుజీ, మా ఇంట్లో బాగాలేదు ప్రభు, నా కర్మ బాగాలేదు, భక్తి చేస్తలేను ప్రభుజీ, జపం చేస్తలేను, నాకు ఇది. భక్తి యోగము ఎప్పుడు కూడా భౌతిక స్థితులపై
ఒక్క మాల 50 రూపాయల మాల బ్యాగు, లేకపోతే 100 రూపాయల మాల బ్యాగు అదేమైనా కష్టమా అండి? ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీ ప్లేస్ భగవంతుని నామం చేయడానికి ఏముందండి? రేపు ప్రభువున మా భౌతిక పరిస్థితి బాలేదు. వాళ్ళ దినచర్య ఒకవేళ దగ్గర కూర్చుండి రాస్తే పాయింట్ టు పాయింట్ దాంట్లో సగం టైం వేస్ట్ చేస్తారు. మీరు చాలా మంది చూడండి కావాలంటే. నామం మాత్రం ఒక్క రౌండ్ జపం చేస్తారు. టైం లేదంటారు. క్లాస్‌కి రమ్మంటే క్లాస్‌కి రారు. సేమ్ టైంలో ప్రజల్పాలు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతారు. లేకపోతే టీవీ చూస్తా ఉంటారు. ఎన్నో రకాలుగా టైం వేస్ట్ చేస్తా ఉంటారు. అది మన జీవితం వెళ్ళిపోతుందండి. మనకే నష్టం. అర్థమైందా? భౌతిక జీవన స్థితిలో అది పరమైనది. ధనికుడు నిర్వహించినంతగా శ్రద్ధగా, ప్రభావశీలంగా పేదవాడును భక్తి యోగం నిర్వహింపగలడు. కనుక భగవత్ తత్ భగవద్దత్తమగు స్థితిలోనే ప్రతి ఒక్కరు సంతుష్టి చెందవలసి ఉంది. ఈ మొత్తం పారాగ్రాఫ్‌లో ఏం చెప్తున్నానంటే, మన యొక్క కర్మ ఫలాలను కొంతమందికి అప్రయత్నంగా డబ్బొస్తుంది. కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని బిజినెస్ చేసినా లాస్ అయితా ఉంటారు. దానికి కారణం ఏంటంటే, ఆయన తండ్రి ధనవంతుడు. కానీ ఆ తండ్రి ధనాన్ని కొడుకు మొత్తం లాస్ చేస్తాడు. ఎందుకు? తండ్రికి మంచి కర్మ ఉంది. తండ్రి ఏది చేసినా ధనం వస్తా ఉంది. కానీ ఆ తండ్రి చూడంగానే తన కొడుకు మొత్తం పేదరికాన్ని, తండ్రి కూడా పేదవాడైపోతాడు చూస్తున్నాడు. ఎందుకు? కొడుకు దారిద్రుడు. దారిద్ర్యంతో పుట్టాడు. కాబట్టి ఆయన పూర్వకర్మ అలా ఉంది. ఎన్నో ప్రయత్నం చేస్తా ఉంటాడు. దానివల్ల అరే నేను ఏది చేసినా మంచి జరుగుతుందని ఆ యొక్క టెన్షన్‌తో చెడు అలవాటు తాగడానికి, గ్యామ్లింగ్‌కు ఇంకా ఎన్నో రకాలుగా. కాబట్టి ఎవరైతే ఈ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళ కర్మానుసారం కర్మ మనని బంధిస్తుంది. కాకపోతే కర్మల నుంచి కూడా మనం బయటపడాలి అంటే భగవంతుడు మనకు ఉపాయం చెప్పాడు. ఆ కర్మ ఫలాలను ఎదుర్కొనే ధైర్యము, శక్తిని ఈవెన్ ఆ చెడు కర్మ, మంచి కర్మ కూడా వచ్చి మనల్ని పర్మిషన్ తీసుకుంటున్నాడు. ఎవరిని? భగవద్ భక్తుణ్ణి. దానికి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చాలా లీలలు చెప్పడం జరిగింది. షార్ట్‌గా ఓ లీల చెప్తాను. ఒక భక్తుడు చాలా శుద్ధ భక్తుడు. ఆయన కంప్లీట్ భగవంతుడికి శరణాగత భక్తుడు. ఆయనకు ఒక శిష్యుడు ఉంటాడు. ఆయనకు భగవంతుడంటే తెలీదు గాని, కేవలం ఆ గురువుగారి సేవ చేయడమే తెలుసు. కేవలం గురువుని సేవిస్తా ఉంటాడాయన. కానీ ఆ ఎవరైతే ఆ శిష్యుడున్నారో ఆయనకు భయంకరమైనటువంటి చెడు కర్మ ఉన్నది. ఒకానొక సందర్భంలో ఒక 1 ఇయర్ చాలా అంటే ఆ క్రిటికల్ సిట్యుయేషన్ ఆయనది. కానీ ఆ సందర్భంలో ఆయన ఎవరికి అటాచ్ అయినాడంటే ఈ శుద్ధ భక్తుడు. శుద్ధ భక్తుడు కంప్లీట్ అనారోగ్య పాలై బెడ్ రిడెన్‌లో ఉన్నాడు. బెడ్ మీద ఉన్నాడు ఆయన. ఆయన బాత్రూమ్, యూరిన్ ఎవ్రీథింగ్ భోజనం అన్ని కూడా బెడ్ మీదనే చేయించారు. ఈ భక్తుడు ఆనందంతో సేవ చేస్తున్నాడు ఆయన. ఎందుకు భగవంతుడికి శ్రీ విగ్రహానికి చేయాలంటే భగవంతుడు ఏం మాట్లాడట్లేదు, చేయట్లేదు, ఏం లేదు. కానీ ఆ భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి గురుదేవ్ భగవాన్ మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. ఆయన మాటల్లోంచి భగవంతుడి మాట బాగుంది. భగవంతుడి తత్వం చెప్తుంటే స్వయం వైకుంఠంలో లీలలు జరుగుతున్నాయా అని అశ్రుధారలు గార్చి అంత ఆనందంలో ఉంటాడు. ఆ గురుదేవ్ భగవాన్ని సేవ చేస్తూ. సో కంప్లీట్ అన్నీ చేస్తా ఉంటాడు. అనుకోకుండా అలా సేవ చేస్తూ, చేస్తూ ఆ గురుదేవుల వారు కూడా ఈ భక్తుడి పట్ల చాలా ప్రసన్నంగా ఉంటాడు. సేవ. అటువంటి బంధం వాళ్ళిద్దరిది. ఫిజికల్‌గా సేవ చేస్తుండు. గురువుగారు ఏమిస్తున్నారు దానికి ప్రతిఫలం? భగవంతుడి యొక్క అమృతాన్ని, భాగవతామృతాన్ని బోధిస్తుంటే అశ్రురాలు గారుస్తా ఉంటాడు. అంత ఆనందంలో. ఆనందంలో సేవ చేస్తుండు. అసలు నేను సేవ చేస్తున్నానా అనేది కూడా మర్చిపోతాడు ఆయన. అప్పుడేమైతుంది? ఒకరోజు రాత్రి పూట ఆయనకు దాన్నేమంటారు? కుష్టి రోగం. భయంకరమైనటువంటి కుష్టి రోగం ఆయనకు నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి రావాల. అప్పుడు కుష్టి రోగం వచ్చి మాట్లాడుతున్నాడు. సో, ఆయన పేరు రామదాస్. రామదాస్, నేను రేపొద్దున నీ లోపల ఎంటర్ కాబోతున్నాను. ఆ! నా లోపలనా? నువ్వెవరు? సో, నేను నీ యొక్క ప్రారబ్ధ కర్మను. ఏంటి ప్రారబ్ధ కర్మ? నువ్వేంటంటే రేపటి నుంచి నీకొక 1 ఇయర్ కంప్లీట్‌గా నీ దేహం అంతా కూడా కుష్టి రోగం రూపంలో కుదరదు. 1 ఇయర్ అంటే నా స్వామిని, నా గురుదేవుని ఎవరు సేవ చేయాలి? కుదరనే కుదరడు. నీకు పర్మిషన్ ఇస్తలేడంట ఆయన. కుదరదు 1 ఇయర్.
లేదండి కంపల్సరీ ఈ ప్రారంధ కర్మని ఎవరు తప్పించుకోలేరు కదా. లేదు కుదరదు. సరే 6 నెలలు డిస్కషన్ నడుస్తుందంట. 1 ఇయర్ ఇవ్వలేను. 6 నెలలు. 6 నెలలన్నా నాకు ఛాన్స్ ఇయ్యు. నీ లోపల ఎంటర్ అయ్యి నీ యొక్క కర్మను అనుభవించాల. కుదరదన్నాడు. సరే 6 నెలలు కుదరకపోతే 3 నెలలు కుదరదు. నెల రోజులు కుదరదు. లాస్ట్‌కు 3 రోజులు అని 365 రోజులు కాస్త 3 రోజులు. ఇది కూడా రేపు కాదు, ఎల్లుండిరా. రేపు నా గురుదేవులకు దగ్గర నుంచి నేను పర్మిషన్ తీసుకుంటాను. నా గురుదేవుల సేవకు 3 రోజుల కొరకు వేరే అతన్ని నేను అరేంజ్ చేస్తాను. ఓకే అని చెప్పేసి గురుదేవుల దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ వెళ్తే గురుదేవులు అనంట, ఏమైంది రామదాస్ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ప్రభు మీకు సర్వం తెలుసు, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నా పరిస్థితి. సో నేను బలవంతంగా పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకు ఆ పర్మిషన్ కొరకు మిమ్మల్ని అడగడానికి వచ్చాను అన్నాడంట. నాకంతా తెలుసు, నా యొక్క ఆశీస్సులు ఉంటే ఏం కాదు నీకు అని చెప్పించి. అప్పుడు వేరే భక్తులకు తెలియదు, వీళ్ళిద్దరికే తెలుసు ఈయనకేం జరగబోతుంది. వేరే వాళ్ళకి నేను వేరే ఊరికి వెళ్తున్నాను, ఒక 3 రోజులు గురుదేవ్ సేవ చేయండి అని చెప్తాను. అప్పుడు ఆయన వచ్చి 3 రోజులు సేవ చేస్తాడు. 365 రోజుల్లో ఎంత బాధ క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత బాధనో 3 రోజుల్లో బాధ అయితే ఉంటుందంట. రోజులు వేరు కానీ బాధను తప్పించుకోవాలంట. అంటే ఆలోచించండి, 365 రోజుల్లో ఎంత బాధ ఉంటుందో ఆ బాధను ఒకేసారి 3 రోజుల్లో చేయాలంటే ఎంత పవర్ఫుల్ పెయిన్ ఉంటుంది. బాధ తగ్గలేదంట. అయినా నేను భరిస్తా అని 3 రోజులు మొత్తం నరక యాతన అనుభవించి తర్వాత ఆ యొక్క చెడు కర్మ వెళ్ళిపోయిందంట. ఎవరి కృప? కేవలం గురుదేవుల వారి యొక్క కృప వల్ల. తర్వాత ఇచ్చట మితుబిక్ ఇదేనా? మితుబిక్ అను ఇంకొక పదం ప్రయోగింపబడింది. కేవలం దేహ పోషణకు అవసరమైనంతనే మనుజుడు భుజించవలనని దీని భావము. జివ్వను సంతృప్తి పరచు ఎవ్వరును తిండిపోతూ కాకూడదు. చూడండి, మనందరం కూడా ఏదైనా మంచి దావత్ పోయినామంటే భక్తులదే ఏదైనా ఫీస్ట్ ఉందంటే అదేయండి, ఇదేయండి, అదేయండి, చాలా రకాలు. ఆ రోజు ఇంకా నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కూడా తినేస్తాం, లంచ్ అయితే డిన్నర్ది కూడా తినేస్తాం. చైతన్య మహాప్రభు చెప్తారు, ప్రసాదాన్ని ప్రసాదం లాగా తినండి, భోజనం లాగా తినకండి అని చెప్తున్నారు. అర్థమైందా? ధాన్యము, పండ్లు, పాలు ఇటువంటివే ఇంకొన్ని ఆహార పదార్థములు మానవుల కొరకై ఒసగబడినవి కనుక నాలుకను సంతృప్తి పరచుటకు తాపత్రయపడుట మరియు మానవులకు ఉద్దేశింపబడిన ఆహార పదార్థం భుజించుట తగదు. ముఖ్యంగా భక్తుడి కేవలము ప్రసాదమనే అంటే భగవంతుడికి అర్పించిన ఆహారము భుజింపవలెను. ప్రసాద శేషమనే అతడు ఆరగింపవలెను. ధాన్యము, కూరలు, పండ్లు, పుష్పములు, పాల పదార్థం వంటి సాత్విక ఆహారమే భగవానునికి అర్పింపబడును కనుక రజస్తమో గుణ ఆహారము అర్పించు అవకాశమే లేదు. భక్తుడెన్నడును అత్యాశను కలిగి ఉండరాదు. అతడు మననశీలుడును అయి ఉండవలనని ఉపదేశింపబడింది. కృష్ణుడే సదా చింతించుచు ఆ దేవదేవునికి ఉత్తమగు సేవ ఏ విధంగా చేయవచ్చునా అని అతడు తలపోయి చుండవలను. కేవలం అదే అతని వ్యాకులత చింత కావలను. లౌకికుడు ఎల్లప్పుడూ తన భౌతిక స్థితిని వృద్ధిపరచుకొనుటను గురిచే తలపోయినట్లు కృష్ణ భక్తి భావంలో తన స్థితిని కొనుటను గూర్చి భక్తిని ఆలోచన ఎల్లప్పుడూ నిండి ఉండవలను. కనుకనే అతడు మౌని కావలను. చాలా మంది మౌనం. నిన్న మొన్న నిజామాబాద్ ఒక భక్తుడు ఈరోజు మౌన వ్రతం అంటారు. అరే మౌన వ్రతం అంటే నోరు మూసుకోమని కాదండి. మౌన వ్రతం అంటే భౌతికమైన విషయాలు జీరో చేయండి. ఆధ్యాత్మిక నేను ఆయనకు నిన్న సండే ప్రోగ్రామ్ ఇన్వైట్ చేద్దామని మెసేజ్ పంపి ఫోన్ చేస్తే నిన్న ప్రోగ్రామ్ అయిపోయినాక ప్రభుజీ నిన్న నా మౌన వ్రతం ఉండే అంటారు. భగవంతుడు ఎక్కడ రికమెండ్ చేశాడండి? ధ్యాన యోగులు ధ్యానంలో కూర్చుంటారు. భక్తి యోగులు ఎప్పుడు కూడా మౌన వ్రతం పాటించరండి. మౌన వ్రతం అంటే భగవంతుడి సంబంధము లేనటువంటి విషయంలో మౌనాన్ని వహిస్తారు. ఇక్కడ ఏమంటాడు భగవంతుడు దీంట్లో? ప్రసాదం. భగవంతుడు 9.26 లో మనకు ఏం చెప్పారు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయశ్యతి. సో భగవంతుడు పత్రాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని, తోయాన్ని, జలాన్ని సమర్పించండి. ఏ విధంగా? భక్తితో, ప్రేమతో సమర్పిస్తే నేను స్వీకరించి శేషాన్ని భగవంతుడు స్వీకరించిన దాన్ని మళ్ళీ మనం తీసుకోవాలి. ఎక్కడైనా కూడా ఇది గుర్తుపెట్టుకోండి.
అప్రసాదం ఉంటే ప్రభుజీ నేను తీసుకోలేను. బోల్డ్‌గా చెప్పండి. నాకు ఆఫీస్‌లో కూడా చాలా మంది స్వీట్స్ తెచ్చిస్తారు. ప్రభుజీ నేను తీసుకోలేను. అరే! ఏంది ప్రభుజీ మీరిస్తే మేము తీసుకోవాలా? నేను ప్రసాదం ఇస్తాను. నేను మామూలు స్వీట్స్ ఇవ్వను. కాబట్టి నేను ఇది నైవేద్యం పెట్టండి. ప్లస్ బయట కొనుక్కొచ్చింది అసలు నేను తీసుకోను. ఓకే. ఒకసారి అనుకుంటారు. రెండోసారి నాకివ్వరు వాళ్ళు. అరే! ప్రభుజీ తీసుకోండి. బస్ దట్స్ ఇట్. ఆ! తర్వాత ఓకే. తీసుకుంటే ఏమవుతది అని మనం చెప్పొచ్చు. భగవద్గీత 3.13లో చెప్తున్నారు. యజ్ఞశిష్టాశిన సంతో ముచ్యందే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంతి ఆత్మ కారణాన్. భగవంతుడికి అర్పించకుండా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు దాని యొక్క కర్మ ఫలాన్ని, పాపాన్ని భుజించిన వాళ్ళు అవుతారు. సపోజ్ ఎవరో మనకు పార్టీ ఇస్తారండి. చాలా మంది లంచ్‌లో పార్టీస్‌కెళ్తా ఉంటారు. ఆయన కష్టార్జితాన్ని మనకిస్తారండి డైరెక్ట్ హోటల్‌లో. తింటే ఏమవుతుంది? సో, మనం ఆయనకు రుణపడి ఉంటాము. ప్లస్ ఆ వంట చేసిన వాళ్ళు ఎటువంటి కాన్షియస్‌తో వండుతారో తెలీదు. ఆ కాన్షియస్ మన లోపలికొస్తది. నిన్నేదో అనుకోకుండా వాట్సాప్ ఒకటి చూసానండి. ఒక ఆవిడ పాపం బస్ స్టాప్‌లో ఎక్కడో నిలబడితే ఇలా పిన్‌తో ఇలా గుచ్చింది. తర్వాత అక్కడ చెప్తున్నారు. దాన్ని హెచ్ఐవి గాని, ఇంకేదో అంటువ్యాధిలో ఆ ఇంజెక్షన్ లాగా ఉంటుందండి. ఇలా గుచ్చితే దాని ద్వారా గూడా లోపలికి వెళ్తుందని అంటే మన డాక్టర్లు చెప్పాల. దాని ద్వారా మనకొస్తుంది. అలా ఇటువంటిది మనకు కరోనా అంటువ్యాధి. ఎదుటి వాళ్ళు దగ్గినా, తుమ్మినా వాళ్ళ సాంగత్యం చూసి కరోనా వచ్చింది. అటువంటిది వాళ్ళు ఎటువంటి తామసిక్ చైతన్యంతో వండిరనుకోండి, మన లోపల తామసిక్. తర్వాత రాజసిక్ మన లోపల. అప్రసాదం అంటే అది సాత్వికమే కాదు. దాన్ని ప్యూర్ వెజిటేరియన్ అండి. ప్యూర్ వెజిటేరియన్ అయితే మంకీస్ తింటాయండి. ఆవులు కూడా తింటాయి. ప్యూర్ వెజిటేరియన్ అవి గూడా. మేకలు కూడా ప్యూర్ వెజిటేరియన్. మనం కూడా వెజిటేరియన్ ఆ జన్మ నుంచి ఈడికొచ్చాం. ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్ కాదండి మనం కావాల్సింది. కృష్ణటేరియన్. ప్రభుపాద్‌కి ఒకసారి అమెరికాలో అడుగుతారంట. ప్రభు మీరు వెజిటేరియన్సా? కాదనడంట. ప్యూర్ వెజిటేరియన్సా? కాదనడు. మరి మీరెవరు అంటే కృష్ణటేరియన్స్. వి షుడ్ బికమ్ కృష్ణటేరియన్. అంటే వేర్ ఎవర్ యూ గో. ఇప్పుడు మేక ఉందండి. ఆకలవుతే ఆకులు అలములు పెడితే చాలు. ఆకులు అలములు పెట్టకుండా ఇంకొక మేకను కోసి ఆ రక్తాన్ని తాగమంటే తాగుతదా? తాగదు. మనం పశువుకే ఉందండి జ్ఞానము. దాని యొక్క జ్ఞానేంద్రియాలు చూసి ఓహో! ఇది నా ఫుడ్ కాదంటుంది. మరి మన జ్ఞానేంద్రియాల వల్ల ఇది నా ఫుడ్ కాదని మనం గ్రహించలేకపోతున్నాం. అది మన దురదృష్టం. ఇక తదనంతరము ఉపదేశిత విషయమేమనగా భక్తుడు ఏకాంత స్థానంలో వసించవలెను. సాధారణంగా మానవుడు ధనంపై లేదా లౌకిక జీవన పురోగతిపై అనురక్తిని కలిగి ఉండును. కానీ భక్తునికి అది అనవసరము. చూడండి భక్తుడికి, అభక్తుడికి. అభక్తుడు లౌకిక జీవనం అంటే ఈ దేహాత్మ బుద్ధి, దేహాన్ని సుఖపెట్టడము. చాలా, చాలా డబ్బుంది. ఏం చేస్తారు తెలుసా? ఫారిన్ కంట్రీస్ ఎంజాయ్ చేయడానికి పోతారు. సమ్మర్‌లో కూలింగ్ ప్లేస్‌లకి వెళ్తారు. లేదంటే ఊటీకి వెళ్తారు. గోవాకి వెళ్తారు. అరే! ఎందుకండి అది? డబ్బుంది. మంచిగా మీకు చాలా డబ్బుంది. అమెరికాలో ప్రభుపాద ఎన్నో టెంపుల్స్ కట్టారు. గోల్డెన్ టెంపుల్ ఉంది. అక్కడ వెళ్ళండి. అన్నిటికంటే అక్కడ వెళ్ళేదానికి వాళ్ళే ఇక్కడికొస్తారండి. బృందావనంలో మంచిగా ఒక చాలా డబ్బుంది. ఒక అపార్ట్‌మెంట్ కొనుక్కోండి. సెక్యూరిటీ ఉంటది. మంచి కార్తీక మాసంలో నెల రోజులు ఉండండి, 10 రోజులు ఉండండి, వారం రోజులు ఉండండి. చాలా బుక్ చేసుకోండి అక్కడ. ఇండిపెండెంట్ ప్రాబ్లమ్ అనుకుంటే. చాలా మంది చేస్తున్నారు అట్లా. అలా చేసుకొని ఎట్లయితే తిరుపతిలో డొనేషన్ ఇస్తే ఒక రూమ్ బుక్ చేసుకుంటారో, ఇక్కడ కూడా బృందావనంలో, మాయాపూర్‌లో కొనుక్కోండి చాలా డబ్బున్నోళ్ళు. కొనుక్కొని భక్తులకు సేవ చేయండి. భక్తులు వెళ్ళినప్పుడల్లా అక్కడ ఈవెన్ మాయాపూర్‌లో అయితే చాలా బిల్డింగ్స్ కడుతున్నారు. మనము ఒక్కసారి 10,00,000 అది పే చేస్తే ఇయర్‌లో 3 మంత్స్ ఏదో ఛాన్స్ ఇస్తారంట మనం. మనం ఎప్పుడు వెళ్ళినా హాయిగా ఉండొచ్చు. దాంట్లోనే కింద ప్రసాదం పెడతాం. 10 ఏదో సమ్ అమౌంట్. మాకు లాస్ట్ 10, 12 ఇయర్స్ కింద ఓన్లీ 3,00,000 కట్టుకున్నాం. లేకుంటే 15 ఇయర్స్ కిందనో. అప్పుడు అది కూడా కట్టలేదు. ఆల్రెడీ నేను అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ వెనకంజ వేశాను డబ్బులు అడ్జస్ట్ కా. సరే చాలా డబ్బులు కొనిపెట్టుకోండి. మన అపార్ట్మెంట్‌లో మనం హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. అటువంటిది చేయండి. అక్కడ ధామంలో డబ్బులు కేటాయించినట్టు అవుతుంది. మంచి హ్యాపీగా ఉండొచ్చు మనం. కాబట్టి లౌకిక జీవనం ధనంపై లౌకిక జీవనం కాదు. భక్తునికి అది అనవసరం. ప్రతి ఒక్కరును భక్తి యోగం నందే అనురక్తిని కలిగి ఉండేటి స్థానమును అతడు నివాస స్థానముగా ఎంచుకోవలెను. చాలా అద్భుతం. భక్తి యోగం నందు అనురక్తి, శ్రద్ధ ఉన్నవాళ్ళు భక్తులు ఎక్కడైతే ఉంటారో అటువంటి స్థానాన్ని నివాస స్థానంగా భక్తులు ఎక్కడ ఉంటారు? ధామాల్లో భక్తులు ఉంటారు. ధామవాసం చేయండి. లేదంటే మన భక్తులందరూ కలిసి అట్‌లీస్ట్ సాధు సంఘం సండే సండే ఉంటది. లేకుంటే మాసిక్ గాని భక్తులున్న దగ్గరికి వెళ్ళండి. కొంత టైం స్పెండ్ చేయండి.
నివాస స్థానం. కనుకనే అట్లీస్ట్ అందరి గురించే మన ఆచార్యులు చెప్తారు. 1 డే టూర్, 2 డేస్ టూర్, 3 డేస్ టూర్, 1 వీక్ టూర్. ఎవరు కూడా దాన్ని ప్రపోజ్ చేయట్లేదు. ప్రభుజీ ఒక 1 డే మనం మన ఇళ్లలోంచి బయటకెళ్ళిపోదాం. ఒక హాలిడే రోజు. మనమే అందరం కలిసి నివాస స్థానం. ఏమంటున్నారు ఇక్కడ? భక్తి యోగంలో అనురక్తి కలిగి ఉండే స్థానంలో అతడు నివాసం. ఒక ధామంకు మన దగ్గర 1 డే టూర్ చిన్న యాదగిరిగుట్ట గాని, లేదా ధర్మపురి గాని, బాసర్ గాని మంచి ప్లేసులు. అందరం కలిసి తలా కొంచెం ఎక్కువ డబ్బులున్నాయి. కొంత ఎక్కువ స్పాన్సర్ చేయండి. డబ్బులు లేని వాళ్ళకు తక్కువ అమౌంట్‌లో తీసుకుందాం. మనందరం కలిసి వెళ్దాం. ఎవరైనా ఆర్గనైజ్ చేయండి ముందుకొచ్చి. ఇది చెప్తున్నారు. సో, ఈ చాతుర్మాసంలో ప్రభుజీ మీరెళ్తున్నట్టు 20 రోజులు రాలేము. ఓకే. 2 రోజులు టూర్ ఎయండి. ఎవరైనా స్పాన్సర్ చేయండి. దానికి మీరే ప్రభుజీ నేను పలానా ప్రసాదం నేను స్పాన్సర్ చేస్తాను. లేకుంటే ఏమన్నా అకామిడేషన్ నేను ఇంత ఇస్తాను. లేకుంటే బస్సుకు నేను బస్సు డబ్బులు ఎక్కడికి కూడా ఖర్చు పెట్టకండి. ఒక బస్సు కట్టండి. చాలా డబ్బులున్నాయి. మంచిగా ఒక ధామంలో వెళ్లి ఒక 1 డే ఉందాం. అందరం ఇవన్నీ మనం ఫిజికల్‌గా అందరం మంగళారతి చేయొచ్చు, కథామృతం చేయొచ్చు. 16 మాలలు ఎందుకు అవుతలేవు అనేది అక్కడ చూపెడతా నేను. కొంతమంది 1 రౌండ్, 2 రౌండ్ చేస్తున్నారు. అందరం కలిసి ఎట్లా కావు? ఇప్పుడు నది గోదావరి ఉంది, కృష్ణ గాని. సో, మనం ఒక టూర్ ప్లాన్ చేయండి. నివాసం పెట్టుకోవచ్చు. కనుకనే భక్తుడు సాధారణంగా భక్తుడు నివసించు తీర్థస్థానముకి ఎగుచుండును. మన జీవితం చాలా ఇంపార్టెంట్. భగవద్ధామానికి తీర్థస్థానానికి వెళ్ళాలా. అధిక సంఖ్యలో సామాన్యులు లేనటువంటి స్థానం అతడు వసించవలనని ఉపదేశింపబడింది. ఇప్పుడు మేము వెళ్తుంది కూడా 1500 మంది దాదాపు భక్తులు వాకింగ్ పాదయాత్ర. 1 మంత్ ఉంటది. ఇప్పుడు అట్లీస్ట్ మేము 17 డేస్ కొరకు వెళ్తున్నాం. ఎక్కడ ఉంటున్నాం అక్కడ? భక్తులందరూ చిన్న టెంట్లలో దగ్గర దగ్గర టెంట్స్ మాతయ్యస్ ఒకటి, ప్రభుజీస్కి ఒకటి. తపస్సు. అందరం కలిసి పెద్ద టెంట్ ఉంటది. దాంట్లో కలిసి ప్రసాదం తీసుకుంటూ ఉంటాం. అందరం కలిసి మంగళారతి 1500 మంది కలిసి మంగళారతి అంటే యూ కెన్ ఇమాజిన్, ఆలోచించండి. ఈవినింగ్ పూట 6 తర్వాత కీర్తన్, తర్వాత సంధ్యా ఆరతి, తర్వాత కార్తీక మాసం కాబట్టి గోపి గీత్, కార్తీక మాసం దీపారాధన అసలు వర్ణనాతీతం చెప్పలేము. సో, అక్కడ వెళ్ళట్లేదు. ఇక్కడ ఉన్నప్పుడైనా కొంతమంది ప్లాన్ చేయండి. ఈ కార్తీక మాసం 30 రోజులు బుక్ చేయండి. ప్రభు మా ఇంట్లో ఒకరోజు, మీ ఇంట్లో ఒకరోజు ఇంత చెప్పాము. భక్తులందరూ కలిసి ఒక గంట సేపు టైం స్పెండ్ చేయొచ్చు ఈవినింగ్ పూట. ప్రసాదం ఏముంది ఈవినింగ్ పూట జస్ట్ టిఫిన్ కొంచెం ప్రసాదం పెట్టండి. అదే భక్తులు కలిసి ఉండాల. ఇంత చెప్పినా భాగవతం అర్థమవుతుందో లేదో తెలీదు. మళ్ళీ అంతే మన సంగతి. కాబట్టి ఆ విధంగా ఏకాంత స్థానంలో జీవించడం అత్యంత అవసరము. తర్వాత అంశము శాంతమనున్నది. భక్తుడెన్నడూ కలవరములకు కారాదు. అతడు తనకు గల ఆదాయంలో సంతృప్తి చెందుచు ఆరోగ్యమునకు అవసరమైనంతనే భుజించుచు ఏకాంతమున నిలిచి ఉండి శాంతినిగా ఉండవలెను. కృష్ణ భక్తి భావన యందు కొనసాగుటకు మానసిక ప్రశాంతత అత్యంత అవసరము. కృష్ణ భక్తి రసభావన యందు. సో, మనం కూడా టూర్లకు కూడా వెళ్తుంటాం వ్యక్తులతో. ఆ కృష్ణ భక్తుడే కాదు అభక్తుడు. ఆయన ఎప్పుడు నేను టూర్కి వెళ్ళినా అనుకో, ఆయన ఏ మాటలు మాట్లాడతాడు? ఒక ట్రావెల్ ఏజెంట్‌తో నేను టూర్‌కి పోయినా. ఆళ్ళు ఎంతమంది ఉంటారు? నాతో పాటు 50 మంది ఉంటారు. నేను ఒక్కడినే. 49 మంది ఏం మాట్లాడతారు ఆళ్ళు? మొత్తం భౌతికమే మాట్లాడతారు కదా ప్రభుజీ. బిజినెస్ గురించి, వాళ్ళ ఇంట్లో గురించి అది ఇది. అలా నేనేం భక్తి చేస్తాను? చెప్పండి. ప్రభు మేము ఒక మాల ఏం మాల చేస్తుంది అంత. ఇది ఆపు. ఊరికే చేస్తావా? ఊరికే ఏం చేస్తారు ప్రభుజీ? ఊరికే కీర్తన ఏంది ఆపేయండి ప్రభుజీ. కానీ మనం దాంట్లో పోవడానికి ఇష్టం. మీతోని రావాలంటే కండిషన్స్. టూర్‌లో కూడా మంగళారతి లేవాలా? టూర్‌లో కూడా జపం 64 ఎవరు చేసిండ్రు? టూర్‌లో బస్‌లో జపం చేయమంటారు. అక్కడ లేకుంటే మీరు ఊరికే ఏదో వాగుతా ఉంటారు. కృష్ణ, కృష్ణుడు గురించి చెప్తా ఉంటారు. చెవులు గిల్లుమంటున్నాయి ప్రభు జర ఆపండి ప్రభు. ఇది అభక్తులు. కానీ ఆళ్ళతోని పోతాం మనం. ఎక్కడికి పోతున్నాం? పోనీ ధామానికి పోతే ఓకే. ధామాలు కాని ప్లేస్ కూడా మనం వెళ్తా ఉంటాం. ఆలోచించండి ఇగ. తదుపరి వంశము మైత్రి అనున్నది. భక్తుడు ఎల్లరితోనూ మైత్రి భావంతోనే ఉన్నప్పటికీ సన్నిహిత మిత్రత్వం కేవలం భక్తులతోనే ఏర్పడాలి. ప్రతి ఒక్కరితో మంచిగా ఉండాల. మంచిగా అంటే వాళ్ళతోనే క్లోజ్‌గా ఉండి, వాళ్ళ కొరకు టైం కేటాయించి, వాళ్ళతో వెళ్ళటము, వాళ్ళతో తిరగటం కాదు. భక్తులతోనే ఉండాలి అంటున్నాను. ఫ్రెండ్‌షిప్. వేరే వాళ్ళతో శత్రుత్వం ఉండద్దు. ఫ్రెండ్‌షిప్ మాత్రం భక్తులతో. ఇతరులతో అతని మిత్రత్వం కేవలం వ్యవహారమునకు మాత్రమే. అంటే ఏమైనా డీలింగ్స్, బిజినెస్ ఓకే ప్రభుజీ. నాకు ఇవి పంపియండి, మాల్ పంపియండి, పైసలు పంపిస్తా. లేకపోతే ఆఫీస్‌లో నా నా అసైన్‌మెంట్ నాకుంటే చేసేసాం సార్. ఇది అయిపోయింది సార్. ఓకే. అలా కాదండి ఒకసారి మీటింగ్‌కి రండి. ఓకే. అయిపోయింది. తర్వాత నా పని నేను చేసుకుంటా. పక్క వాళ్ళున్నారు. నా పని నేను చేసుకుంటాను. ఓకే. వాళ్ళు భౌతికంగా మాట్లాడితే జస్ట్ కొంచెం మాట్లాడి దాన్ని అవాయిడ్ చేయాలా?
రాగానే హలో సార్, హాయ్ సార్, బస్ నా పని చేసుకుంటూ పోతాం. వ్యవహారములకు మాత్రమే అవునండి మీరు చెప్పినంత సత్యమే అని అతడు పలికినను వారితో సన్నిహితత్వం మాత్రం కలిగి ఉండడు. ఫ్రెండ్షిప్ ఏం పెద్ద కలిగి ఉండడు. క్లోజ్ గా అవి మాట్లాడుతూ ఉంటే మనం మాట్లాడలేదు. అర్థమైందా? అయినను అతడు అమాయక జనులేడ నాస్తికులు గాని ఆధ్యాత్మిక అనుభూతి అందు అగ్రసరుడు గాని కానట్టి వారు కరుణను కలిగి ఉండవలను. వారి ఎడ కరుణను చూపుచు కృష్ణ భక్తి అందు పురోగమించుటకు వారికి సాధ్యమైనంతగా ఉపదేశము కావించవలను. అట్లనే వాళ్ళతో మాట్లాడితే కృష్ణ గురించి మాట్లాడాలా. వాళ్ళు టైం కేటాయిస్తే ఓకే చెప్పాలా. లేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి చెప్పకండి. 9వ అపరాధం. సో ఎవరికైనా విశ్వాసం లేని వారికి భగవంతు నామం, విశ్వాసం ఉంది కొద్దిగా చెప్పండి. క్లాస్ అటెండ్ చేయమనండి. క్లాస్‌కి రమ్మని చెప్పండి. దాని గురించి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మన క్లాస్‌లో విన్నవి కొంచెం చెప్పండి. వాళ్ళని మోటివేట్ చేయండి. అది నిజమైన టైమ్ యుటిలైజేషన్. వారిడ కరుణను చూపుచు కృష్ణ భక్తి యందు పురోగమించుటకు వారికి సాధ్యమైనంతగా ఉపదేశం కావించవలెను. భక్తుడు ఎల్లవేళలా ఆత్మవానునిగా నిలిచి ఉండవలెను. కృష్ణ భక్తి యందు పురోగమించితే తన ముఖ్య కార్యమనే విషయమును అతడు మరువరాదు. అజ్ఞానముతో దేహము లేదా మనస్సే తానని అతడు భావింపరాదు. సో అజ్ఞానులు నేను దేహము, నేను మనస్సు అని భావిస్తూ దేహాన్ని సుఖపెడతారు. మనస్సు ఏది కోరుకుంటే అది చేస్తాం. మనసు కోరుకుంది పలానాలతో వెళ్ళు. ఓకే. ఈరోజు సత్సంగం ఉంది కానీ సత్సంగం రారు. వాళ్ళతో వెళ్తారు. లేదు ఈరోజు ఇంకా మన మనస్సు ఏది కోరుతుంది, మనస్సు అంటది ఏం కాదు ఒకసారి ఆఫరింగ్ చేయొచ్చు, ఇంకోసారి ఆఫరింగ్ లేకున్నా తినొచ్చు. ఒకసారి గురువు గారితో వెళ్ళు, ఇంకోసారి సారి వెళ్ళు. చేస్తారా అట్లా? ఒకరోజు ఒక ఇంటికి పోయి ఇంకో రోజు ఇంకింటికి వెళ్తారా మనం? ఎంత క్లోజ్ ఉన్నా మన ఇంటికి వెళ్తాం మీరు కదా. తర్వాత ఆత్మ అనగా దేహము లేదా మనస్సుని భావము కానీ అతడు ఆత్మానుభూతిని బడిసిన వాడు కావాలనంటే ఆత్మవాన్ అని పదముకిచ్చట విశేష భావము. తాను ఆత్మ స్వరూపుడే గాని దేహము గాని మనస్సు గాని కాననడి విశుద్ధ చైతన్యం అండి అతడు సర్వదా నెలకొని ఉండవలెను. సో ఇక్కడ నేను ఆత్మను కాబట్టి ఆత్మకు కావలసింది ఈరోజు అన్ని లక్షణాలు చెప్పాం. ముఖ్యంగా ఆత్మ యొక్క సహజధర్మము జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస్. నిత్యము ఆత్మ స్వరూపుడు భగవంతుడి దాసుడు, భగవంతుడి యొక్క భక్తుల దాసుడు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి యొక్క వాణి దాసుడు, వపు దాసుడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి. తాను ఆత్మస్వరూపుడే గాని దేహము గాని మనసు గాని కాదనడి విశుద్ధ చైతన్యం నందే అతడు సర్వదా నెలకొని ఉండవలెను. అది అతడు కృష్ణ భక్తి భావన ఎందు నిశ్చయంగా పురోగమించుటకు దోహము కాగలదు. సో కాబట్టి అప్పుడు మాత్రమే కృష్ణ భక్తిలో మనము పురోగతి అడ్వాన్స్ అవుతాం, డెవలప్ అవుతాం, గోలోక బృందావనం వెళ్ళడానికి అర్హత సంపాదిస్తాము. ఇంతటితో మనం ముగిస్తున్నాం. జయ గోలోక గ్రంథ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु